సాహితీ మిత్రులకు గ్రామస్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ బందారం గ్రామంలో మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంజీరా మిత్రులకు, సాహితీ మిత్రులకు, గ్రామస్తులకు, హాజరైనటువంటి అందరికీ పేరు పేరున మరసం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు అన్న సిద్ధారెడ్డి, నందిని సిద్ధారెడ్డి గారు రాసినటువంటి నాగటి తరం నవల ఆవిష్కరణ సాహితీ సభ ఇక్కడ నిర్వహించుకోవడానికి గత 20 రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బందారం గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం బందారం కథలని పుస్తకాన్ని గతంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ బందారం కథలు అనేటువంటిది బందారం గ్రామం పేరు మీద రాయడం జరిగింది కాబట్టి ఊళ్ళోనే జరిగితే బాగుంటుందని అప్పుడు అభిప్రాయం వ్యక్తమైంది. అడిగాను. దానికి సంబంధించి బందారం మీదనే నవల కూడా వస్తుంది కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకుందాం ఇప్పుడు అది కానీ అంటే సిద్దిపేటలో బందారం కథల పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు బందారం మీదనే ముఖ్యంగా మా బందారం గ్రామానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ల నేపథ్యంలో అందులో మా బాబు గారు అయినటువంటి బాలసిద్ధారెడ్డి పాత్ర ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని రాసినటువంటిది కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా ఈ కార్యక్రమాన్ని ఇంటి వద్ద మేమందరం పుట్టి పెరిగినటువంటి బాలసిద్ధారెడ్డి అంటే మా తండ్రి గారు అయినటువంటి బాలసిద్ధారెడ్డి ఇక్కడనే ఇల్లు కట్టి తన జీవన ప్రయాణం అంతా కొనసాగించాడు కాబట్టి ఇక్కడనే నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ఈ స్థలంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిర్ణయించుకోవడం జరిగింది. మేమంతా గ్రామాన్ని వదిలి సిద్దిపేటలో హైదరాబాద్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది కూడా అయింది. అవుతుందని కూడా తెలిసినప్పటికీ బాగుంటుందని మిత్రులందరి సలహా కూడా బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మీరు కూడా కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయినప్పటికీ మా మీద ఉన్నటువంటి మరసం మీద ఉన్నటువంటి ఆత్మీయతతోని హాజరు కావడానికి మీరందరూ సకాలంలో ఇచ్చేసినందుకు ముందుగానే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నవల ఆవిష్కరణ కార్యక్రమానికి సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మంజీరా రచయితల సంఘం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి నాగటి తరం నవల ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా బైస దేవదాస్ నేటి నిజం పత్రిక సంపాదకులు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నాగటి తరం నవల ఆవిష్కర్తగా ఇచ్చేసినటువంటి ప్రముఖ రచయిత మా ఇంటితో మా కుటుంబంతో కథ వార్షిక సంపాదకులు మిత్రులు ఆత్మీయులు నవీన్ వాసిరెడ్డి నవీన్ గారు ఈ ఆవిష్కరణ అతిథిగా ఇచ్చేశారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి ఆత్మీయులు మిత్రులు మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపకులలో ఒకరైనటువంటి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి దేవి ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తన మాటలతో హృదయించినటువంటి మిత్రులు శాసన మండలి సభ్యులు ఆత్మీయులు దేశపతి శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
విశేషమైనటువంటి కృషి చేస్తూ జర్నలిస్టు యూనియన్కు జర్నలిస్టు మిత్రులందరికీ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మిత్రులు విరాహ తల్లి గారికి కూడా మా బాబు బాలసిద్ధారెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి మాకు దగ్గరి బంధువుల్లాగా మాకు చాలా కాలము సిపిఎంలో పూర్తి కందుకూరి శ్రీరాములు చాలా కవితా సంపుటాల్ని అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకులుగా గోపాల్ రెడ్డి గారు అన్నతో ఉస్మానియా యూనివర్సిటీ అప్పటి నుండి అనుబంధం ఉంది, ఒకే కాలేజీలో పనిచేసినారు. తనను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మంజీరా రైతు సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి మిత్రులు ఆత్మీయులు మా పాత్రికేయులు ఈనాడు ప్రస్తుతము ఇంటర్వ్యూలు ఎస్ఎస్సి ఛానల్లో ఇంటర్వ్యూలు ఒక విశిష్టత కలిగినటువంటి ఏకే అనేటువంటి కార్యక్రమంతో ఇంటర్వ్యూలు ఇది చేస్తున్నటువంటి మిత్రుల కొమరవెల్లి అంజయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన బందారం గ్రామస్తులు అయినటువంటి మిత్రులు కలకుంట రంగాచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కానీ తను కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాదులో హాస్పిటల్లో వాళ్ళ సిస్టర్ వాళ్ళ చెల్లె కోసము హైదరాబాదులో ఉన్నాడు కాబట్టి ఆయన హాజరైతే వేదిక మీదకి వస్తాడు. ఇప్పుడైతే రాలేదు. తనంగు మల్లారెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అన్నిటికీ కర్త కర్మ క్రియ అయినటువంటి जोहार बाल सिद्धारेड्डी, जोहार अमर रहे बाल सिद्धारेड्डी, जोहार रहे अमर है. भगवान इतना गोपाल के साथ ब्रह्मा యాదన్న మీరు చేసిండ్రా యాదరెడ్డి వేసినావురా ముందుకు పర్లేదు అలారెడ్డి సార్ ఉన్నాడు. ముందు ఈ మా సంస్థ గీతం ఆలాపించడంతో సభను ప్రారంభించుకోవటం అనేది ఆనవాయితీ. ఆ పాట నేను ఇప్పుడు పాడతాను. మంజీర రచయితల సంఘం మాది, మంజీర రచయితల సంఘం, మంజీర రచయితల సంఘం మాది, మంజీర రచయితల సంఘం. కన్నీటి వ్యథలన్నీ కథలుగా సృజించి శ్రమశక్తి విజయాల కవితలై వెలయించు చైతన్య సాగర తరంగం మాది, చైతన్య సాగర తరంగం మాది, చైతన్య సాగర తరంగం మాది. మంజీర రచయితల సంఘం మాది, మంజీర రచయితల సంఘం. మానవతా భావుకత మా వస్తు శిల్పాలు, జీవితపు విలువలే మాలంకారాలు. ఆ
మానవతా భావుకత మా వస్తు శిల్పాలు జీవితపు విలువలే మాలంకారాలు సమభావ సంస్కృతులే మారమ్య హర్మ్యాలు సమభావ సంస్కృతులే మారమ్య హర్మ్యాలు మాటలై బాటలై మార్మోగు పాటలై మాటలై బాటలై మార్మోగు పాటలై మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయితల సంఘం గురజాడ గీతాలు సతత జలపాతాలు శ్రీ శ్రీ ప్రతిజ్ఞలు నడిపించు ఆజ్ఞలు ఆ గురజాడ గీతాలు సతత జలపాతాలు శ్రీ శ్రీ ప్రతిజ్ఞలు నడిపించు ఆజ్ఞలు జనపథం రచయితలు నినదించు స్వప్నాలు జనపథం రచయితలు నినదించు స్వప్నాలు నూతనం పనితనం ఎగురు విజయకేతనం నూతనం పనితనం ఎగురు విజయకేతనం మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయితల సంఘం సరికొత్త భావాల చైతన్య వేదిక మంజీర రాగాల మౌనాగ్ని గీతిక సరికొత్త భావాల చైతన్య వేదిక మంజీర రాగాల మౌనాగ్ని గీతిక ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా ఓ కవి రచయిత ఓ ప్రజాగాయక ఓ కవి రచయిత ఓ ప్రజాగాయక కిరణమై పరుగెత్తు కెరటమై హోరెత్తు కిరణమై పరుగెత్తు కెరటమై హోరెత్తు కెరటమై హోరెత్తు కెరటమై హోరెత్తు కెరటమై హోరెత్తు. సభకు నమస్కారం. కెరటమై హోరెత్తు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, సంవత్సరాల తరబడి సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ గొప్ప నేల ఇది. ఈ సభకి నేను అధ్యక్షత వహించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ సభ ఈ బంధారం గ్రామంలో జరగడం, ఈ బంధారానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది కాబట్టి పోరాటం జరిగిన నేల ఇది. ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, బానిసత్వాన్ని తార్దనం కోసం, విముక్తి కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన స్థలం ఇది. కాబట్టి నేను ఈ నేల మీద ఒక కప్పు టీ తాగిన నేల ఇది. తల్లిని పోగొట్టుకొని, తదనంతరం తల్లిని పోగొట్టుకొని ఒంటరిగా బానిస జీవితాన్ని అనుభవించి భయంకరమైన కష్టాలను ఛేదించుకొని, చదువు లేకున్నప్పటికీ కూడా సంస్కారవంతమైన ఆలోచనలు పెంచుకొని ప్రజాస్వామ్యం బాటలో ప్రజల హక్కుల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, మనిషిలో కొంగొత్త ఆలోచనలను పెంచడం కోసం, ఇది నాది అని కాకుండా ఇది మనది, నా కోసం బతకడం కాదు మన కోసం బతకాలి అన్న గొప్ప ఆలోచనతో
అడ్డుకులు వేసి ఈ బంధారానికి గొప్ప పేరు తీసుకొచ్చి పెట్టిన బాలసిద్ధారెడ్డి గారు మన మధ్యలో లేకున్నా ఆయన అడుగులు, ఆయన ఆలోచనలు అందరినీ చుట్టుముట్టే ఉన్నాయి, ఇంకా పురికొల్పుతూనే ఉంటాయి. ఆయన ఆచరించిన బాట కానీ, మాట కానీ, పాట కానీ ఒక కుటుంబ నేపథ్యంలో జరిగిన అనేకమైన సంఘటనల్ని, ఆయన పడ్డ అతి కష్టాలని ఎదురొడ్డి నేను సైతం అంటూ ప్రజల మధ్య జీవిస్తూ ప్రజలను ఏకం చేసిన గొప్ప వ్యక్తి కన్నా నేల ఈ బంధారం. అందుకే ఈ బంధారంలో జరుగుతున్న సభ, ఈ సభలో ఉన్న వాళ్ళు అక్షర ప్రేమికులు, అక్షర సృష్టికర్తలు, గాయకులు, మేధావులు. ఇంతమంది సమక్షంలో నేను సభాధ్యక్షుడు మీ ముందు లేవడం అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తాను. నేను పాల్గొన్న సభలు ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సభ ఒక గొప్ప సందర్భం. నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఈ సభ చాలా గొప్ప సభగా భావిస్తూ ఉన్నాను. నాన్న గురించి కొడుకు పడే తాపత్రయం, తపన చూస్తూ ఉన్నాం మనం. నాన్న ఎన్ని కష్టాలు పడతాడు, ఎన్ని కష్టాలకు గురవుతాడు, ఎన్ని కష్టాలతో జీవితాన్ని గడుపుతాడు అనేది మన అందరి జీవితాల్లో మన నాన్నలు మనకు కనిపిస్తారు. సిద్ధారెడ్డి గారు నాతో మాట అన్నాడు, తరాలు మారుతూ ఉన్నాయి, ఆ పాత తరముల్లో మన పెద్దలు పడ్డ శ్రమని మనము గుర్తించి బయటకు తీసుకురాగలిగితే చాలామందికి కనువిప్పుగా ఉంటుందని అంటాడు. అది వాస్తవం, అది నిజం. ఇప్పుడున్న సమాజంలో ఒకప్పుడు అంటే మన తండ్రుల తరం, ఇప్పుడు మన తరం అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళంతా, దాదాపు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళంతా సీనియర్ సిటిజన్స్. 60 ఏళ్ళు దాటిన వాళ్ళే దాదాపుగా ఉన్నారు. అంటే ఈ తరం, మళ్ళీ యువతరం. ఈ 3 తరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మన నాన్నల తరంలోకి వెళ్ళినప్పుడు ఆ నాన్నల తరాన్ని మనం ఒక్కసారి చూస్తే అసలు ఈ తరాన్ని ఇప్పుడు ఒక్కసారి పరిష్కరించుకుంటే ఎంత దయనీయ స్థితిలో మనం ఉన్నామనిపిస్తుంది. అప్పుడు ఆ తరం వాళ్ళు ఇజ్జత్ కోసం బతికిన వాళ్ళు, పరువు కోసం బతికిన వాళ్ళు, పైసల కోసం బతికిన వాళ్ళు కాదు. వాళ్ళు మన ఇంట్లో ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఇజ్జత్ పోతురా, ఎవరికి తెలియద్దురా, అదేదో మనమే పరిష్కరించుకుందామరా అన్న తత్వం. ఆ ఊళ్ళో జరిగిన ఏదైనా సంఘటన కూడా ఊరు పొరిమలు దాటిపోకుండా, పక్క ఊరిలో మన ఇజ్జత్ పోకుండా కాపాడుకొని, దాచుకొని, సరి చేసుకునే తత్వంతో ఆ ఇజ్జత్ కోసం బతికిన ఆ తరం ఇప్పుడుందా? అంత డబ్బుమయం. పరువు పోయినా పర్వాలేదు, ఇజ్జత్ పోయినా పర్వాలేదు, డబ్బు కావాలి. ఇప్పుడు చూస్తున్నాం మనం, చాలా బాధ అనిపిస్తుంది. పరువు ఎంత గొప్పది. అట్లా పరువు కోసం బతికినవాడు బాలసిద్ధారెడ్డి గారు. ఎన్నో అసమానతలను, ఎన్నో అవమానాలను, ఎన్నో ఇబ్బందులను తట్టుకొని నా పరువు కాదు, ప్రజల పరువు పోకూడదు, ప్రజల పరువును కాపాడాలన్న ఉద్దేశంతో తన జీవితాన్ని మొత్తంగా, పుస్తకంలోకి నేను వెళ్ళను కానీ ఎందుకంటే ఆవిష్కరణ ఉంది కాబట్టి, శంకరం గారు దాన్ని సమీక్షిస్తారు కాబట్టి, నేను ఆ పుస్తకం చదివిన తర్వాత నిజంగా ఇన్ని ఉంటాయా, ఇన్ని ఇబ్బందులు ఉంటాయా మనిషికి, ఇంత కథ ఉంటుందా, ఒక నవల రాసే అంత చరిత్ర ఉంటుందా ఒక వ్యక్తికి, ఒక మామూలు గ్రామంలో జీవించిన వ్యక్తికి ఇంత గొప్ప చరిత్ర ఉందా? ఉంటుంది తప్పకుండా. మన నాన్నల చరిత్ర చాలా గొప్పది. మన నాన్నలందరూ కూడా పడ్డ కష్టాలని మనం తలుచుకున్నప్పుడు, నా సంఘటన చెప్తాను, మా నాన్న గురించి చెప్తాను. ఎందుకంటే నాన్న మీద రాసిన నవల కాబట్టి
మా నాన్న కూడా ఒక దశలో ఏ పూటకు ఆ పూట తినాల్సిన దుస్థితిలో జీవిస్తున్న ఆ సమయం అది. ఆ సమయంలో ఇజ్జత్ కోసం, అంటే పరువు కోసం ఆయన పడుతున్న బాధను చూసినప్పుడు, ఇంటి గుట్టు బయటకు సోకొద్దు అనే తత్వం చూసినప్పుడు, నువ్వు జీవించడం కాదురా, నువ్వు నలుగురు జీవించేటట్టుగా బతకాలిరా అని మాకు నేర్పినప్పుడు, ఏదో ఉద్యోగం చేస్తే నా డబ్బులు సంపాదించుకొని నీ జీవితము, నీ కుటుంబం, నీ భార్య పిల్లలతో సరిపెట్టుకుంటావు, కానీ నీ పక్కవాడి గురించి ఆలోచించవా? పక్కవాడి గురించి ఆలోచించే తత్వాన్ని పెంచుకొని ఆ దిశగా ఏదైనా చేయాలి తప్ప, ఏదో ఉద్యోగాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలనేది కాకుండా ఒక ఆలోచన రేకెత్తించిన వాళ్ళు మన నాన్నలు, ఆ తరం వాళ్ళంతా. అట్లా ఆయన రేకెత్తించిన తత్వమే మా అన్నయ్య బైస రామదాస్ గారు బాగా ఆలోచించి పత్రికను ప్రారంభించాడు 1975లో. మా నాన్న ఆలోచన తత్వమే. అంటే ఒక పత్రిక స్థాపిస్తే నువ్వే జీవించడం కాదు, నలుగురు జీవింపజేయడానికి ఒక అవకాశము, సమాజాన్ని మేలుకొల్పే రకంగా, ఆలోచింపజేసే రకంగా మన శాయశక్తుల కృషి చేసే ఒక అవకాశం ఉంటుంది. అది మనిషి బాధ్యతగా. అట్లా మన నాన్నలు మనకు నేర్పిన విషయాలు, నడుస్తున్న బాటలు చూస్తున్న మనం సమాజంలో చాలామంది ఆ బాటలో నడిచిన వారు ఉన్నారు, నడుస్తున్న వారు ఉన్నారు. ఈ సభలో ఉన్న వాళ్ళు కూడా ఆ తీరుగా ఉన్నవాళ్ళే. అలా నాన్నలు ఈరోజు చూస్తున్న కొన్ని సందర్భాలు చూసినప్పుడు, మొన్న ఒక నాన్న, నా కొడుకు నన్ను కాపాడడం లేదు, నా కొడుకు నాకు నాన్న ఇబ్బందులు పెడుతున్నాడు, నాకు తిండి పెట్టడం లేదు, ఈ ఆస్తి అంతా నేను సంపాదించింది అని చెప్పేసి తన ఆస్తి కాగితాలన్నీ కలెక్టర్కు సమర్పించుకుంటాడు. నాకొద్దు ఈ ఆస్తి అని చెప్పేసి కొడుకు మీద కోపంతో. అంటే కొడుకు వల్ల చిత్రహింసలు పెడుతున్నాడు. ఇప్పుడున్న తరంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొడుకు చేస్తున్న అఘాయిత్యాలు చూసినప్పుడు, ఒక తండ్రి అయితే తిరుమల తిరుపతి ఉండిలో వేసేసాడు కాగితాలు. తన ఇంటి కాగితాలన్నింటినీ ఒకళ్ళు ఉత్తరం రాసి దాంట్లో వేశాడు. కొడుకు పోయి అడుగుతాడు, డిపార్ట్మెంట్ మీద అడిగితే చెప్తారు, ఉండిలో వడ్డేది ఏమి ఇవ్వలేము మేము, ఏమి ఇవ్వము అని చెప్పేసి. అంటే ఎంత బాధ కలిగితే, ఎంత ఇబ్బంది కలిగితే ఆ తండ్రి ఆ నిర్ణయం తీసుకుంటాడు. మనకు తెలిసిన నాన్నల గురించి ఇలాంటి ఇబ్బందులు కొన్ని, చాలా ఇబ్బందులు పడుతున్న నాన్నలు ఉన్నారు మనకి ఈ సమాజంలో. కానీ బాలసిద్ధారెడ్డి గారి తత్వం, అలాంటి నాన్నల ఆలోచన విధానం ఎంత గొప్పదో ఈ సభనే మనకు రుజువు. సిద్ధారెడ్డి గారి ఆలోచనలు ఆ నాన్న నుంచి వచ్చినాయి. ఆ ముక్కుసూడితనం, సిద్ధారెడ్డి గారిలో ఉన్న ముక్కుసూడితనం, నిక్కచ్చిగా మాట్లాడేతనం, ఉన్నది ఉన్నట్టుగా దాచుకోకుండా ఏ విషయమైనా స్పష్టంగా చెప్పే తత్వం. ఏం పోతుంది అంటే వాస్తవంగా మాట్లాడితే ఏం పోతుంది, పరువు పోదు కదా. వాస్తవమే కదా. మంచి జరగాలి కదా, మనుగడ సాగాలి కదా, మనుషులు మార్పు రావాలి కదా. తప్పు చేసేవాడి అది తప్పు అని చెప్పకపోతే వాడు ఇంకో తప్పు చేస్తాడు కదా. అట్లా తన మాటలు, తన చేతలు, తన రచనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కొనసాగుతున్న పరంపరలో తన నాన్న గురించి, అమ్మ గురించి తను రాసిన, ఒక రకంగా తను నాన్న గురించి రాసినప్పటికీ ఒక రకంగా ఎంత ఊరు గురించి రాశాడు ఆయన. ఊరు పరిస్థితి అంతా రాశాడు. ఎన్నో పాత్రలు మనకు కనిపిస్తాయి అందులో. వ్యక్తులు ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఉండకూడదు. మనం ఆ నవల చదవగానే మనకు ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండేవాళ్ళు, మన నుంచి ఆలోచనతో మనం జీవించాలి అన్న ఒక ఆలోచన రేకెత్తించే గొప్ప నవల ఈరోజు నాగరికతరం మనం ఆవిష్కరించబోతున్నాం. ఈ ఆలోచన విధానాలన్నీ మనలో కనుక కలిగితే, ఆ బాటలో మనం నడవగలిగితే, ఈ తరంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మనం చేతులు అందించిన వాళ్ళం అవుతాం. వచ్చే తరాలకి కూడా మనము అక్షర జ్ఞానం ద్వారా, ఈ అక్షరాల ద్వారా, ఈ పుస్తకాల ద్వారా, ఈ కథల ద్వారా, ఈ నవలల ద్వారా చైతన్యం కలిగించిన వాళ్ళం అవుతాం. దేశపతి శ్రీనివాస్ గారు ఇందాక పాడిన పాటలో ఎంత అర్థం ఉంది.
అలాంటి వాతావరణం, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 1974లో ముగ్గురు కలిసి తీసిన ఒక దివిటి, నందిని సిద్ధారెడ్డి గారు, శ్రీరాములు గారు, కర్ణం బాలరాజు గారు, ఈ ముగ్గురు కలిసి తీసిన 1974 వచ్చిన మొదటి పుస్తకం వాళ్ళది. ఈ ముగ్గురిది కలిపి వచ్చిన పుస్తకమైన ఆ ముగ్గురికి సంబంధించింది మొదటి వచ్చి పుస్తకం. అది అప్పుడు వెలిగించిన దివిటి ఇంకా వెలుగుతూనే ఉంది, ఆరిపోకుండా వెలుగుతోంది. అది ఆరిపోని దివిటి. ఒకరు లేకపోవచ్చు, మిగతా ఇద్దరు ఉన్నారు ఈ సభలో, సిద్ధారెడ్డి గారు, శ్రీరాములు గారు. అంటే అక్షర దివిటి, అక్షరం ఎంత గొప్పది, అక్షరం ఎన్ని మార్పులు తీసుకొస్తుంది, పెనుమార్పు ఎంత గొప్పగా పనిచేస్తుంది. దేశపతి శ్రీనివాస్ గారు పాడే పాటలు వింటుంటే మనకు రోమాలు నిక్కబడొస్తాయి. అందులో అంత పవర్ ఉంది, ఆ అక్షరం అంత పవర్ ఉంది, రాసే వాళ్ళలో అంత పవర్ ఉంది, పాడే వాళ్ళలో అంత పవర్ ఉంది. ఆ పవరే మనల్ని ముందు నడిపిస్తుంది. అలా దివిటితో 74లో దివిటితో అక్షరం ప్రారంభమైన సిద్ధారెడ్డి గారు బోలెడన్ని అక్షరాలు మనకు అందించారు. ప్రతి అక్షరం మన అందరినీ మేలుకొల్పే అక్షరమే, మన అందరినీ చైతన్యపరిచే అక్షరమే. అలాంటి నాగరితరం నవలను ఆవిష్కరించవలసిందిగా వాసి నవీన్ గారిని కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఈ నవల మొదటి కాపీని యాదవరెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా ఉంది ప్రోగ్రాంలో. యాదవరెడ్డి గారు మొదటి కాపీ అందుకుంటున్నారు. పట్టుకోండి. సభలోని పెద్దలందరికీ నమస్కారం. కామ్రేడ్స్, ఈ మాట కావాలనే అన్నా. ఎందుకంటే బాపుకి కామ్రేడ్ అనే మాట చాలా ఇష్టం. కలిసినప్పుడల్లా కామ్రేడ్ అనే పలకరించేవాడు. అది ఆత్మీయ పదం అని ఆనాడు ఈనాడు ఎప్పుడు ఆత్మీయ పదమే, కానీ ఇవాళ చాలామంది మర్చిపోతున్నాం దాన్ని గుర్తు చేయడం కోసమే అందరినీ మళ్ళీ నేను కామ్రేడ్ అని సంబోధిస్తున్నా. ఇద్దరు వ్యక్తుల్ని తలుసుకోవాలి సభ ప్రారంభించే ముందు. ఒకళ్ళు ఈ లోకంలో లేరు, మరొకళ్ళు మనకు దూరంగా ఉన్నారు. ఒకటి బాలసిద్ధారెడ్డి గారు, బాపు లేరు,
రెండు, ఈ సభకి ఎక్కడున్నా సరే వచ్చి తీరాల్సిన వ్యక్తి శివారెడ్డి గారు. ఆయన రాలేదు కానీ ఏమాత్రం కాలు కుంటుకుంటూ అయినా సరే రావాలని అనుకున్నాడు. పొద్దున ఏమన్నా నేను ఆ వాకర్ పట్టుకుని రావడానికి అవకాశం ఉంటుందంటావా అన్నాడు రాత్రి ఫోన్ చేస్తే. నేను ఏం లేదు సార్, మీరు రావద్దు, ఇప్పుడు రాపోయినా పర్వాలేదు, మీరు ఉన్నట్లుగానే ఈ సభలో మేము భావించి మాట్లాడతామని అన్నా. ఎందుకంటే బాపుకి శివారెడ్డి గారంటే ఎనలేని అభిమానం. అందుకనే సిద్ధారెడ్డి నన్ను ముందు మాట రాయమన్నాడు, కానీ రాయాల్సింది శివారెడ్డి గారు. ఆయన రాసే పరిస్థితిలో లేకపోవడం వల్ల నేను రాయాల్సి వచ్చింది. సరే, నాకు తోచినట్టు నేను రాశాను కాబట్టి నవల్లో ఉన్న అంశాలు కానీ నవల గురించి కానీ నేను పెద్దగా మాట్లాడను. ఎందుకంటే నవల గురించి మాట్లాడడానికి ఎట్లాగూ మన నాలేశ్వరం శంకరం గారు ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నేను నవల గురించి నేను ఎక్కువ మాట్లాడను. కానీ అదే సందర్భంలో నేను ఎప్పుడూ పుస్తకాలకి ముందు మాటలు రాయటం, ఆవిష్కరణ చేయటం చాలా అరుదుగా జరుగుతుంది. పుస్తకాలకు ముందు మాటలు ఎక్కడన్నా ఒకటి రెండు రాసా, కానీ ఆవిష్కరణ నేను జనరల్గా చెయ్యను. నాకెందుకు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముందు మాటలు రాయడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ రాయక తప్పని పరిస్థితుల్లో రాస్తా. కానీ ఈ రెండు ఇవాళ నేను చేయటం అనేది చాలా ఇష్టంగా, చాలా సంతోషంగా, చాలా ఉద్వేగభరితంగా ఈ రెండు పనులు నేను చేశాను ఇవాళ. దానికి కారణం బాపుతో ఉన్న నాకు అనుబంధం. అనుబంధం అంటే మీరు అనుకోవచ్చు ఏళ్ల తరబడి అనుబంధం అని అనుకోవచ్చు. ఈ గ్రామంలో ఉన్న చాలామందితో ఉన్నట్టుగా ఆయనకి ఏళ్ల తరబడి అనుబంధం అని మీరు అనుకోవచ్చు. కాదు, కలిసింది 4 సార్లే ఈ ఊరు వచ్చింది. ఆ 3 సార్లే ఈ ఊరు వచ్చింది. నేను 4 సార్లతోనే, 4 సార్లు కలయికతోనే, 4-5 సార్లు ఉండొచ్చు, 4-5 సార్లు కలయికతోనే మా ఇద్దరి మధ్యన మైళ్ళ దూరం ఉన్నప్పటికీ, మామూలుగా మేము ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టి ఇక్కడికి వచ్చాను నేను, ఇంత దూరం ఉన్నప్పటికీ ఎక్కడో లేని పేగు బంధం ఒకటి మా ఇద్దరి మధ్యలో పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే కామ్రేడ్లీ ఫ్రెండ్షిప్. అది ఒక పోరాట అనుబంధం, ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక అనుబంధం మాకు కలిగింది. ఆ అనుబంధం వల్లే ఇవాళ ఈ పుస్తకం ఆవిష్కరణకి నేను వచ్చాను, ఇష్టంగా వచ్చాను. ఒకసారి బాపుని ముషీరాబాద్ హాస్పిటల్లో చూశా. కొంచెం అచేతనంగా లేడు, కానీ ఏదో ఇది పెట్టాల్సింది, గొంతు దగ్గర గొట్టం పెట్టాలన్నారు. సరే సిద్ధారెడ్డి అన్న పెడితే ఎట్లుంటుంది, మెడికల్గా తెలిసిన నాలెడ్జ్ ఉన్నవాడికి పెడితేనే బాగుంటుంది సిద్ధారెడ్డి అన్న నేను. తర్వాత సిద్ధారెడ్డి ససేమరే ఒప్పుకోలేదు. అప్పుడు బాపుని చూడడానికి నేను హాస్పిటల్కి వెళ్తే ఎంత ఆనందించాడో, ఎంత సంతోషం వ్యక్తం చేశాడో చెప్పలేను. ఆ రోజు నుంచి నేను ఒకటి పెట్టుకున్నా, ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పలకరించి రావాలి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా హాస్పిటల్లో పెద్దలైనా చిన్నాళ్ళైనా ఎవరన్నా ఉంటే దయచేసి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి పలకరిస్తే వాడు బతకొచ్చు, జీవితాంతం మన గుర్తుపెట్టుకోవచ్చు. మన గుర్తుపెట్టుకుందాం లేకపోయినా బతకాలనే హోప్ వాళ్ళకి రావచ్చు. వచ్చినా రాకపోయినా, ఒకవేళ పోయినా కుటుంబంకి మనం ఉన్నామనే ఒక భరోసా ఉంటుంది. అలాగే మనకి ఒక కుటుంబం ఉందనే ఆసరా ఉంటుంది. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నేను అప్పటి నుంచే ఒక పద్ధతి పెట్టుకుని, ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే వీలైనంత వరకు, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఉంటే తప్ప వీలైనంత వరకు హాస్పిటల్కి వెళ్ళి పలకరించి బాగున్నామని ఒక్కసారన్నా వెళ్ళొస్తుంటా. ఇది బాపు నేర్పిందే నాకు. ఇంకా పోతే నవల గురించి ఇప్పుడు నేను మాట్లాడనని చెప్పాను కదా. అయితే మీరు చూసే ఉంటారు, ప్రతి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు అని ఒకడు ఉంటాడు. వాళ్ళ పని ఏంటంటే ఆ క్షేత్రాన్ని, ఆ పుణ్యక్షేత్రాన్ని, ప్రతి పుణ్యక్షేత్రానికి వారణాసి దగ్గర నుంచి ఉన్న ప్రధానమైన పుణ్యక్షేత్రాలన్నిటికీ క్షేత్రపాలకుడు ఉంటాడు. వాడి జీవితం దానికి అంకితం చేస్తాడు. వాడికి ఇంకా పెళ్లి పెటాకులు ఏమి ఉండవు. ఇంకా మొత్తం ఆ గుడి సంరక్షణ బాధ్యత మొత్తం, ఆ గుడి ఒకటే కాదు, ఆ క్షేత్రం యొక్క సంరక్షణ బాధ్యత మొత్తం అతందే. అట్లా క్షేత్రపాలకుడు ఒకడు ఉంటాడు. అలాగే ఇప్పుడు లేదు, కానీ ఒక 100 ఏళ్ళు 150 ఏళ్ళు వెనక్కి వెళ్ళని మీరు, ప్రతి గ్రామానికి ఒక రక్షకుడు ఉండేవాడు, గ్రామ రక్షకుడు. ఇప్పుడు లేదు, అది పోయింది. అది దాని నుంచే మనకు సినిమాలు కూడా వచ్చినాయి, గ్రామ రక్షణ దళం, గ్రామ రక్షకులు సినిమాలు కూడా వచ్చినాయి. అట్లా గ్రామానికి ఒక రక్షకుడు ఉండేవాడు. అక్కడి నుంచే మనకి తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రతి గ్రామానికి ఒక రక్షణ దళం ఏర్పాటైంది. దాన్ని గ్రామ రక్షణ దళం అని పిలిచేవాళ్ళు, పెద్దలకు తెలిసి ఇక్కడ. అలాగే బాలలకు ఉండేది బాలదళం ఒకటి ఉండేది. గ్రామ రక్షణ దళం పని ఏంటంటే నిత్యము గ్రామాన్ని కాపలాగా వేయటం. ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో
ఆపద నుంచి గ్రామాన్ని కాపాడడం. ఆపద ఒకటే కాదు, గ్రామంలో ఏ సమస్యలు వస్తాయో ఆ సమస్యలను పరిష్కరించే పని కూడా చేయడం గ్రామ రక్షణ దళం చేసేది. గ్రామ రక్షకుడు కూడా ఆ పని చేసేవాడు. ఈ బందారం గ్రామానికి గ్రామ రక్షకుడు నర్ర బాలసిద్ధారెడ్డి. ఈ మాట కొంచెం అతిశయక్తి మీకు అనిపించవచ్చు. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వెనక్కెళ్ళండి, ఆయన జీవితం అంతా మీకు నవల చదివితే తెలుస్తుంది. ఆయన జీవితంలో ఈ గ్రామంలో ఎంతమందిని, ఎన్ని కుటుంబాలని నిలబెట్టాడు, ఎన్ని పోరాటాలు చేశాడు, మొత్తం ఆ పోరాట చరిత్ర అంతా ఈ గ్రామాంది. ఆ గ్రామ పోరాట చరిత్రలో ఆయన భాగం అయ్యాడు. ఆయన ముందుని నడిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే అంత గొప్ప మనిషి ఈ గ్రామం, అంత గొప్ప మనిషిని ఈ గ్రామం కన్నది. ఏమీ లేనటువంటి బైస్ దేవదాస్ చెప్పాడు ఇందాక, ఏమీ లేనటువంటి ఒక స్థాయి నుంచి ఏమీ లేకుండానే ఉండి అన్నీ సంపాదించుకున్న వ్యక్తి ఆయన. అన్నీ సంపాదించుకున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ సంపాదించుకున్నాడు. గ్రామంలో ఆయన పట్ల కోపం లేదు, ఎవరికో ఒకరికి ఉండే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇద్దరి మధ్యలో తగు వచ్చినప్పుడు ఒకరికి ఎక్కడో ఒకటి అన్యాయం జరుగుద్ది, లేదా వాళ్ళు అనుకున్న అన్యాయం జరుగుద్ది. అందుకని కోపం ఉండే ఉంటుంది. అయినప్పటికీ నిలబడి చేసిన గొప్పతనం అయింది. మామూలుగా మా చిన్నప్పుడు తెలంగాణ రైతాంగ పోరాటం ఆ రోజులకి, మా చిన్నప్పుడు కూడా కాదు, నిజంగా నా చిన్నప్పుడే ఒక రకంగా, ఒక వీరుడు మరణిస్తే వేల కొరది ప్రభవింతురు అన్నారు. ఏమో నాకైతే కనపడతలేదు ఇప్పుడు. అది బహుశా 70ల వరకు 60ల వరకు కొంతవరకు వాస్తవమేమో. ఆ తర్వాత ఒక వీరుడు మరణిస్తే మరణించినట్టే, ఒక కన్నీటి బొట్టు రాలిపోయినట్టే, ఒక రక్తపు చుక్క వృధా అయినట్టే అనిపించే దుస్థితికి మనం ఇవాళ వచ్చాం. ఇవాళ గ్రామాన్ని కాపాడాల్సిన బాధ్యత మందే. మళ్ళీ గ్రామం నుంచి సమాజాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత కూడా మందే. తప్పదు అది. అయితే దీనికి ఇప్పుడు కుదురుతుందా కుదరదా, ఈ పరిస్థితుల్లో గ్రామ నిర్మాణం కుదురుతుందా నాకు తెలియదు. కుదరాలని కోరుకుంటున్నా కనీసం నేను. ఎందుకంటున్నానంటే బాలసిద్ధారెడ్డి ఈ గ్రామాన్ని నిలబెట్టడానికి, ఈ గ్రామంలో బంజరు భూములు పోరాడి బంజరు భూముల్ని నిలబెట్టిన మనిషిని, అవసరమైతే పోలీసులతో కొట్లాడిన మనిషి, అవసరమైతే ప్రాణాలిచ్చి కాపాడిన మనిషి, అలాంటి మనుషులు వల్ల మాత్రమే గ్రామం నిలబడుతుంది. కాబట్టి ఇవాళ మళ్ళీ గ్రామ పునర్నిర్మాణం అనేది వాళ్ళు జరగాల్సిన అవసరం ఉంది. దానికి ఒక్కటి, ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉంది, ప్రతి గ్రామానికి ఉంది. ఇది ఒక బందారం చరిత్రే కాదు. బందారం చరిత్రను బందారం చేసుకున్న అదృష్టం ఏంటంటే బందారం గ్రామ చరిత్రని తన తండ్రి చరిత్రతో కలిపి జమిలిగా నేసి మన ముందు నవల రూపంలో సిద్ధారెడ్డి పెట్టడం అనేది ఈ గ్రామం చేసుకున్న అదృష్టం. అన్ని గ్రామాలకి అదృష్టం పట్టకపోవచ్చు, ఉండకపోవచ్చు, కానీ గ్రామానికి చరిత్ర అయితే ఉంటుంది. అలాంటి గ్రామ చరిత్రల్ని రావాల్సిన అవసరం ఇవాళ ఉంది. ప్రతి గ్రామాన్ని చరిత్ర రాసుకుంటే తప్ప, ఆ గ్రామంలో జరిగిన మంచి చెట్ల గురించి తెలుసుకుంటే తప్ప ఇవాళ తరానికి నిష్కృతి ఉండదు. ఇవాళ తరానికి వచ్చే సమస్యలకి పరిష్కారాలు ఉండవు. పరిష్కారాల కోసం అయినా గ్రామ చరిత్రలు తెలుసుకోవాలి, గ్రామ చరిత్రలు రావాల్సిన అవసరం ఉంది. గ్రామ చరిత్ర అంటే ఏదో పలానా గ్రామం పలానా ఇట్లా కాదు. ఆ గ్రామానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ను బయట తీయగలిగినటువంటి శక్తి ఉన్న చరిత్ర రాసేవాళ్ళు ఎవరిని ఉంటే అలాంటి గ్రామ చరిత్ర ఏ ఊరికి ఆ ఊళ్ళోనే ఉంటారు, ఉండరని ఏం లేదు. ప్రతి గ్రామంలో ఇప్పుడు రాయమంటే యాదవరెడ్డి గారు రాయగలరు. ఇప్పుడు ఆయన రాయలేకపోవచ్చు, చెప్తే రాయొచ్చు. అలాంటి మనుషులు ఇంకా ఉంటారు ఈ ఊళ్ళో. మీరందరూ పూనుకుంటే మీ గ్రామ చరిత్రని, దేవాలయాల్లో కనుక పురాణ కాలక్షేపాలు, హరికథ కాలక్షేపాలు చేస్తామే, అట్లా గ్రామ చరిత్ర ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క రోజు, నెలకొకసారి అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఈ గ్రామంలో ఇది జరిగింది అది జరిగిందని చెప్తే మనకు చైతన్యం వస్తుంది. ఇక్కడి నుంచి మొదలవ్వాలని నా కోరిక. అది జరుగుతుందో లేదో తెలియదు, జరగకపోవచ్చు కూడా, కానీ నా కోరిక మీ ముందు పరుచుకున్నాను నేను. ఈ నవలంతా చదివితే బాబు కనపడతాడు, సిద్ధారెడ్డి కనపడతాడు, గ్రామం కనపడుతుంది. ఈ మూడు కలగలిసిన ఒక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం మన ముందు కదలాడుతుంది. పుణ్యక్షేత్రం అనే మాట ఎందుకంటున్నానంటే ఏదో మామూలుగా ఆధ్యాత్మిక భావంతో నేను పుణ్యక్షేత్రం అంటలేదు. నా దృష్టిలో ప్రతి పోరాట గ్రామం ఒక పుణ్యక్షేత్రమే, ప్రతి పోరాడిన మనిషి ఒక పుణ్యపురుషుడే. అలాంటి పుణ్యక్షేత్రం, పుణ్యపురుషులు ఈ నవలంతా పరుచుకుని ఉన్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రామాన్ని గురించి అద్భుతంగా నవల రాసి, ఈ నవల గొప్పగా రాశాడా? ఇది గొప్ప నవల కాదు. గొప్ప నవల కాదు అనే మాట నెగిటివ్గా అంటలేదు. గొప్ప చరిత్ర, గొప్ప గ్రామ చరిత్ర, గొప్ప గ్రామాన్ని మనం కళ్ళ ముందు పెట్టాడు సిద్ధారెడ్డి.
గొప్ప గ్రామ చరిత్ర ఇది. గొప్ప నవల మాత్రమే కాదు, గొప్ప గ్రామ చరిత్ర కూడా. అలాంటి గొప్ప గ్రామాన్ని మన కళ్ళ ముందు ప్రపంచానికి అందించిన సిద్ధారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ఈ ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేది నా జీవితంలో మరిచిపోలేని క్షణంగా నేను భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, ముఖ్యంగా మందారం గ్రామస్తులందరికీ, మిత్రులందరికీ, సిద్ధారెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశపతి, దేవి, తర్వాత అంజన్న, శ్రీరాములు, అలీ, ప్రతి వాళ్ళు ఈ పుస్తకం మీద గొప్పగా సమీక్షించగల శక్తి సంపన్నులు వేదిక మీద ఉన్నారు. నాకు ఈ ప్రేమతో ఈ పుస్తకాన్ని సమీక్షించమని నన్ను అడగటం, నాకు ఒక భావోద్విగ్నతకు గురవుతున్నాను, ఒక దుఃఖానికి కూడా గురవుతున్నాను. ఏమిటా దుఃఖం అని అంటే, ఇక్కడ ఈ గోడు ఉండేది కాదు, ఇక్కడ ఒక చిన్న పనగడ ఉండేది, అక్కడ పనగడ ఉండేది, ఇక్కడ పనగడ ఉండేది, ఇక్కడ ఉండేది. అయితే అందరూ మన నవీన్ కానీ, శ్రీరాములు కానీ, శివారెడ్డి కానీ అందరూ ఇంట్లో, ఇప్పుడు లోపల ఉన్న ఇంట్లో కూర్చుంటే తాను నా వెంటరా అని తీసుకెళ్ళారు బాపును. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళినాము, అది ఇటో నాకు జ్ఞాపకం రావటం లేదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కళ్ళు తీస్తున్నారు. కళ్ళు తాగుతావా అని అడిగాడు. నేను కళ్ళు తాగను సార్ అన్నాడు. నువ్వు ఎట్లా కలుగుతావు అని నన్ను ప్రశ్నించారు. ఆ రోజు అందరు కళ్ళు తాగిన వాళ్ళే, నేను ఒక్కనే తాగని వాడిని, అది నేనే. కాబట్టి ఆ పనగడ నన్ను బాగా వేధిస్తోంది. అది తర్వాత ఒక పుస్తకానికి ముఖ చిత్రంగా కూడా మారింది. తనకు రెండు చాలా జ్ఞాపకాలు. ఒకటి నాకు బాగా జ్ఞాపకం చూసింది ఏమిటనంటే, గొడుగు ఛత్రి ఉండేది. ఆ ఛత్రిని అపురూపంగా ఆయన దాన్ని ఒక మనిషిలాగానే చూసుకునేవాడు. బహుశా ఈ సభలో ఆ ఛత్రే ఈ గొడుగుగా మారిందేమో, మనందరికీ నీడనిస్తున్నది ఆ గొడుగు కింద, ఆ ఛత్రి కిందనే మనం ఉన్నామని కూడా అనిపిస్తుంది. రెండవది, నా చేతిలో మైక్ ఉంది. ఆయనకు చాలా ఇష్టమైనది గొడ్డలి. గొడ్డలి దేనికో మనందరికీ బాగా తెలుసు, దుష్ట సంహారానికి అది ప్రతీక. అంటే పాప పశ్చాత్తాపం పడే వాళ్ళని పక్కకు పెడితే పాపం చేసే వాళ్ళను నరికివేస్తారు. ఆ సందర్భానికి సంబంధించిన తాత్విక చింతనలో ఆయన ఉండటం వలన ఆ గొడ్డలి ఇప్పుడు మైకుగా మారిందని నాకు అనిపిస్తూ ఉంది. కనుక ఆయనను తలుచుకుంటే ఈ ఇల్లు పడిపోయి ఉంది, ఇంటి ముందు మనం కూర్చున్నాం. అలాగే ఆయనకు ఒక బావి చాలా ఇష్టమైనది. ఈ మొత్తం ఈ ఊరిలో ఆ బావితోనే తన జీవితం అంతా గడిపినవాడు. కనుక బావి లేదు ఇప్పుడు, ఇల్లు లేదు ఇప్పుడు, కానీ అది ఈ పుస్తకంగా మారింది. ఆ బావి, ఆ ఇల్లు, ఈ ప్రాంతము మనకు ఒక పుస్తకంగా మారిన సందర్భంలో మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఇది నర్రా బాలసిద్ధారెడ్డి గారి పరిపూర్ణమైన ఆత్మకథన అని అనుకుంటారు. కాదు, ఇది ఆయన జీవిత చరిత్రన కాదు. ఇది ఆయన జీవితం మొత్తంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజలను చైతన్యపరిచి ఆ చైతన్యమైన సందర్భాలను ఒకచోటుకు తీసుకువచ్చి అచైతన్య సమాజాన్ని ఎవరైతే చేస్తున్నారో ఆ సమాజం మీద ఎదిరించడానికి ఆయన కృషి చేసిన వ్యక్తి బాలసిద్ధారెడ్డి. ఆ బాలసిద్ధారెడ్డి ఇందులో బాసిరెడ్డిగా మారాడు అంతే. ఆ బాల సిద్ధ అనే దానిలో బాసి రెడ్డిగానే ఉంచి బాసిరెడ్డి అనే పేరుగా మార్చారు. ఈ నవల 25 భాగాలుగా ఉంది. ఇందులో అక్షర వాళ్ళే ఈ పుస్తకానికి ముఖ చిత్రం కూడా వేశారు. దీనికి ఈ పుస్తకంకున్న ముఖ చిత్రం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఏమిటంటే తనకేదైతే ఇష్టమైనది మాధుర్యాన్ని ఓ చెట్టు ఇచ్చిందో ఆ చెట్టు కింద తన జీవితాన్ని అంతా పరుచుకొని ఇందులో ఉన్న భూపాలు పాత్రకు చెప్పుకున్నాడో ఆ చెట్టు కింద ఈనాడు పశువులు ఉన్నాయి.
ఆయన పశువుల పక్షాన జీవించిన ఒక చాప్టర్ కూడా ఇందులో ఉంది. కనుక ఒక అద్భుతమైన ముఖ చిత్రంగా కూడా దీన్ని నేను భావిస్తాను. ఒక గ్రామానికి ఇల్లు ఎంత గ్రామం అంటామో ఆ ఇంటికి పశువు కూడా అంతే. ఇల్లు ఎంత గొప్పదో ఆ ఊరికి పశువు కూడా అంతే గొప్పది. పశువులను ప్రేమించటంలో ఆయన చాలా ప్రసిద్ధుడు. ఈ నవల మొదటి నుంచి చివరి వరకు చూస్తే మీరందరూ చదువుతారు, నాకన్నా ఎక్కువగా అర్థం చేసుకుంటారు నేనైతే అనుకుంటాను. ఇందులో చదువురాని వాళ్ళకు మాత్రం ఈ ఊరిలో ఆయన ఎట్లా కూర్చొని చక్కగా మాట్లాడేవాడో, నలుగురిని కూర్చోబెట్టుకొని ఈ నవలను రికార్డు చేసి ప్రొద్దున లేవగానే కౌసల్య, సుప్రజారామ, పూర్వ, సంధ్య అని పాడుతుంటారు. ఈ నవలనే ప్రతిరోజు మైకులో వినిపించగలిగితే బందారం అనే ఊరు భారతదేశంలో దానికున్న స్థానం ఏమిటో అర్థం అందరికీ అవుతుందని నేను భావిస్తాను. కనుక ఈ నవల యొక్క ఆంతర్యంలోకి సిద్ధారెడ్డి వెళ్ళడంలో దివిటీతో మొదలైనవాడు అనేది ముగ్గురితో మొదలైనవారు. కానీ నాకేమనిపిస్తుందంటే ఈ పుస్తకం దగ్గరికి వస్తే ఆయన మొట్టమొదట భూమి స్వప్నాన్ని కన్నవాడు. వాళ్ళ నాన్నగారు కూడా భూమి స్వప్నంతోనే జీవించినవాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, భూమి చుట్టూ మనుషులు తిరుగుతున్నారు, మనుషుల చుట్టూ ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు తిరుగుతున్నాయి. అవన్నీ కూడా ఆ భూమి చుట్టూ తిరిగే ప్రజల్ని రెండు రకాలుగా వర్గీకరించింది. ఒక వర్గమేమో పెత్తందారీ వర్గము, ఒక వర్గమేమో కింది వర్గము. కింది వర్గాన్ని అణిచివేస్తుంది. కనుక ఆ భూమి స్వప్నం కింది వర్గం పక్షాన జీవించాలి అనే భావంతో ఈ నవల మన ముందు వచ్చిందని నేను భావిస్తాను. కనుక ఆయన భూమి స్వప్నంతో ప్రారంభమై తండ్రి స్వప్నాలను ఫలింపచేసే ఈ నాగటి తరం మన ముందుకు తెచ్చాడు. అంటే ఆయన ప్రయాణంలో భూమిని వదలలేదు. భూమి చుట్టూ తిరుగుతున్న ప్రజల మధ్య ఉన్న, అంటే ఆనాటి కాలంలో ఉన్న జమీందారులు, అంటే భూస్వాములు, దొరలు, గడిళ్లలో ఉన్నవారు, ఆ గ్రామాలలో ఉండే అనేక రకాల కింది వర్గాల వారు, పేదలు, తర్వాత అజ్ఞానులు, అంధకారంలో ఉన్నవారు, చైతన్యం లేనివారు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన జీవించటానికి ఇందులో 25 చాప్టర్లు మనకున్నాయి. ఇందులో శ్రీరామచంద్రుడికి ఆంజనేయుడు అని చెప్తుంటారు, పరమ భక్తుడు అని అంటారు. ఇందులో భూపాల్ పాత్రను మనం వర్ణించుకోవచ్చు. భూపాల్ ఎవరు? జనార్దన్. నక్సలైట్ మూమెంట్లో ఆయన తన జీవితాన్ని అర్పించుకోవటానికి వరంగల్లో కాలేజీలో చదువుకోవటానికి వచ్చి సిద్దిపేట ప్రాంతంలో తాను ఒక పని చేయాలనుకున్నప్పుడు ముందు తరం వారి ద్వారా గ్రామాన్ని అర్థం చేసుకున్న తర్వాత గ్రామంలోకి నేను వెళ్ళి గ్రామాన్ని వాళ్ళ తరం తర్వాత తరమైన మేము చైతన్యపరచాలి అనే దృష్టితో చదువును ఆపేసి ఇక్కడికి వచ్చి ఆయన భూపాల్గా మారినాడు. ఈ నవల అక్కడ ప్రారంభం అవుతుంది. ఈ ఇంటికి, ఈ నేల దగ్గరికే వచ్చాడు భూపాల్. ఆయన ఎన్కౌంటర్లో వెళ్ళిపోయాడు. 1975 ఎన్కౌంటర్లు మన మెదక్ జిల్లాలోనే కాదు, తెలంగాణలోనే ఎన్కౌంటర్లకు ప్రధానమైన కేంద్రంగా నలుగురిని కట్టేసి చంపారు. అందులో అగిరాయిపల్లిలో అందులో ఒకడు మన భూపాల్ పాత్ర ఇందులో ఉన్నది. కనుక ఆయన అలా చనిపోయాడు. ఈ నవల ఇందులో ఉన్న మన రచయిత చెప్పిన తండ్రి గారు ఆయనకు బాపు కావచ్చు. మా అందరినీ ప్రేమిస్తూ నవీన్ గారు సిద్ధారెడ్డికే బాపు కాదు, మా అందరికీ కూడా బాపు అని అన్నాడు. ఈ అందరికీ బాపు ఎట్లా అవుతాడంటే దివిటి అన్నమాట. అంటే వెలుతురు ఉంది ఆయనలో. ఏమిటా వెలుతురు అని మనం ఆలోచిస్తే ప్రజలను సౌభాగ్యవంతుల్ని చేయటానికి, అమానవీయమవుతున్న పరిస్థితుల నుంచి మానవీయ పరిస్థితుల్లోకి తేవటానికి, అచైతన్యంగా ఉన్న ప్రజలను చైతన్యవంతుల్ని చేయటానికి ఆయన దగ్గర ఒక దివిటి ఉంది. అదే వెలుతురు, అదే దారి, అదే దారి దీపం. ఆ దారి దీపం వెంట ఈ చుట్టుపక్కల ఉన్న బందారం చుట్టుపక్కల ఉన్న
10 ఊర్లను చైతన్యపరిచినవి ఈ నవలలో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. నేను చదువుతున్నప్పుడు ఇందులో ప్రతి పేజీలో పెన్సిల్తో రికార్డు చేసుకున్నాను. అవన్నీ చెప్పాలి అని అంటే చాలా బాధ వేస్తుంది, అంటే చెప్పలేము. ప్రతి చిన్న సంఘటన ఆయన ఎంత స్పందించేవాడో, ప్రతి చిన్న సంఘటనను సిద్ధారెడ్డి కళాత్మకంగా దాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు. ఈ నవల మీరు 25 చాప్టర్లు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రతిదీ ఓపెనింగ్ చేయటం కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని ఇందులో చెప్పాడు. ఆయన రచయిత కావటం వలన, భూమి స్వప్నం బాగా తెలిసినవాడు కావటం వలన, అంతకుముందే బందారం మీద కథలు రాయటం వలన, బందారంలో ఉన్న ప్రజలతో తాను కూడా మమేకం చెందటం వలన, ఆ భావజాలం అంతా తనలో ఉండటంతో వస్తువు విస్తృతి చెందటానికి చాలా ప్రాతిపదిక ఏర్పడిందని నేను భావిస్తాను. ఇందులో 25 చాప్టర్లో ఉన్న వస్తువు ఏమిటనంటే ప్రధానంగా ఒక 10-15 గ్రామాల్లో, అందులో ఎక్కువగా బందారంలోనే కథ అంతా సాగుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు 8వ చాప్టర్ వరకు భూపాల్ బాపుతోనే కలిసి ఉన్నాడు, బాసిరెడ్డితోనే కలిసి ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన మాయమైపోయాడు. కలిసి ఉన్న సమయంలో ఊరూరికి సైకిల్ మీద తీసుకొని వెళ్ళి, చాలా ఆశ్చర్యం వేస్తుంది, సైకిల్ మీద ఆయన తొక్కాలనుకుంటాడు, కానీ నేనే తొక్కుతానని వెనుక కూర్చోబెట్టుకునేవాడు. కూర్చోబెట్టి ఊర్లోకి వెళ్ళగానే వాళ్ళందరూ తమ స్వభావాల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాసిరెడ్డి మాత్రం నా వెంట వచ్చిన వాడు ఎవడో తెలుసా అని ముందు తానే పరిచయం చేసేవాడు అందరికీ. ఆ ఎందుకు పరిచయం చేశాడో 1-2 గ్రామాల కథ చదివిన తర్వాత ఈ గ్రామాలకు ప్రాతినిధ్యం వహించే వామపక్ష భావాల ఉద్యమకారుడు అని తర్వాత మనకు మెల్లగా అర్థమయ్యేటట్టుగా చేశాడు. కనుక ఆయన మాయమైపోయిన తర్వాత జరిగిన చాప్టర్లే 8వ చాప్టర్లో అయిపోతే 18వ చాప్టర్లో ఆయన ప్రారంభమవుతాడు. మళ్ళీ ఆయన గురించి వివరాలన్నీ మనకు తెలియటానికి వీలుంటుంది. ఈ 8 చాప్టర్లలో మనం చూసేది ఏమిటనంటే ఈ బందారం చుట్టూ ఉన్న పొలాలలో పనిచేసేవాళ్ళు, ఆ వ్యవసాయదారులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాల్లో వచ్చే కష్టాలు, ఆ కష్టాలు వచ్చే అన్నీ ప్రతి ఒక్కరూ బాసిరెడ్డి దగ్గరికి రావడము, వాళ్ళు నివారించుకోవటానికి ప్రయత్నం చేయడము, ప్రతి వారి కష్టం కూడా తన కష్టంగా భావించుకునేవారు. ఇప్పుడు మనకైతే ఏముంటుందనంటే మనకేముంటుందనంటే మన ఇంట్లో ఉన్న బాధ, మన బాధ ప్రపంచపు బాధగా భావించుకునే వాళ్ళం మనం. ఆయన ఎప్పుడు కూడా తన బాధను ప్రపంచ బాధగా చేయలే, ప్రపంచ బాధను తన బాధగా భావించుకున్న కవి. అంటే సిద్ధారెడ్డి. ఆ సిద్ధారెడ్డి ఆయనలో ఉన్న ఆ కోణాలను మాత్రమే ఈ నవలలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇందులో ఒక మాట ఉంది ప్రధానంగా ఏమిటంటే, ఇది అవ్వకు అంకితం ఇచ్చిన పుస్తకం. అంటే బాలసిద్ధారెడ్డి గారి భార్యకే ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. అంటే వాళ్ళ అవ్వకు ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. ఈ అంకితం ఇచ్చడంలో ఒక చిన్న మాట వాడినాడు. ఏమిటనంటే, బాపుని ఉన్న వాక్యం ఉన్నట్టుగానే చదవడం మంచిది కదా, భరించిన అవ్వా అనే పదం వాడినాడు. ఈ భరించడం అంటే ఏమిటి? ఇంత ప్రపంచానికి త్యాగపురుషుడిగా ఉండి, ఒక ఉద్యమకారుడిగా ఉండి, ఆనాటి కాలంలో మూమెంట్ని డెవలప్ చేస్తున్నవాడుగా ఉండి, పోలీస్ వాళ్ళని ఎదిరిస్తున్నవాడిగా ఉండి, దొరలను ఎదిరిస్తున్నవాడిగా ఉండి, చుట్టుపక్కల చైతన్యం తేవడంలో తాను అందులో ప్రధాన పాత్ర వహిస్తున్నవాడు భరించడం ఏమిటి? సంతోషించాలి కదా అని అనుకుంటాం. కానీ ఒక మాట ఏమిటంటే, ఇప్పటి కాలంలో కూడా నక్సలైట్ల కుటుంబాల నుంచి సాయుధ పోరాటమే కాదు, ఏ ఉద్యమకారుడి కుటుంబంలోకి వెళ్ళినా భార్య భరించినట్లుగానే ఉంటుంది. ఇప్పటికి కూడా అలానే కొనసాగుతూ ఉంది. తాను, తన పిల్లలు, తన కుటుంబము, వాటిని అన్నిటినీ కాపాడుకోవాలనేది చాలా తక్కువగా ఉంటుంది.
బహుశా ఆయన జీవితంలో అది ఎందుకు ప్రవేశించింది అని అంటే చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. చిన్నతనంలోనే 2 ఏళ్లకు తండ్రిని పోగొట్టుకున్నాడు. పెంచిన ఆవిడకు 5 ఏళ్లకు పోగొట్టుకున్నాడు. తన సర్వస్వం కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది ఏం జరిగింది ఆయనకు అంటే ఇది కేవలము బాసిరెడ్డి కథనే కాదు. ఏ ఉద్యమకారుడి చరిత్ర చూసినా మనకు ఆ ఉద్యమకారుడి చరిత్ర ఈ బాసిరెడ్డిలో మనకు ధ్వనిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ధ్వనించటానికి వీలుంటుంది. కనుక ఆయన పోయిన తర్వాత ఆయన కొంత భూభాగం ఉండేది. ఈ భూభాగం కోసము పోరాటం చేశాడు. తన భూమిని తాను తనకున్న దానిని తన వాళ్ళే తన బంధువులే కొల్లగొట్టడం వలన వాళ్ళ మీద ఎదిరించాడు. ఆ ఎదిరించడంలో పడిన కష్టాలన్నింటినీ చూసుకొని తన భూమిని తాను రక్షించుకొని తన తోటను తానే పెట్టుకొని తన బావిని తానే తవ్వుకొని దానిలో తన జీవితాన్ని ప్రారంభించుకున్నాడు. తనను తాను కాపాడుకొని తన ధర్మాన్ని తాను నెరవేర్చుకొని ఆదర్శంగా తన జీవితమే ఆయనకు ఆదర్శమైంది. ఆ ఆదర్శమే సమాజానికి నేర్పడానికి ప్రయత్నం చేశాడు. ఊరిలో ఎవరైనా భార్యాభర్తలు కొట్లాడుకున్నారనుకో ఒక చాప్టర్ ఉంటుంది. అయ్యా ఈ గొడవ జరుగుతుంది అని వస్తారు. దానికి వెంటనే వారి ఇంటికి వెళ్తాడు, తెలుసుకుంటాడు. స్త్రీలందరినీ ఇట్లా హింసించవద్దు అనేది చాలా చాప్టర్లలో ఆయన చెప్తాడు బాసిరెడ్డి గారు. కానీ ఆయన ఇంటికి వచ్చే వరకు భిన్నంగా ఉంటుంది. ఈ భిన్నత్వాన్ని కూడా సిద్ధారెడ్డి ఒక 2 చోట్ల చాలా బలంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అమ్మ పక్షాన వహించాడు, తండ్రి పక్షాన చెప్పే పద్ధతులను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ నవలలో ఉన్న ప్రధానమైన నవల యొక్క మూలం ఇరుసు ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే నక్సలైట్లకు అన్నం పెట్టే దగ్గర ఈ నవల మలుపు తిరిగింది. నేను అనుకుంటున్నాను ఈ నవల మీరు అందరూ చదువుతారు. అయితే ఎప్పుడైతే భూపాల్ని తయారు చేశాడో, ఉద్యమకారుని తయారు చేశాడో, ఆయనని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఆయన ఉద్యమంలోకి వచ్చాడో, ఆ ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఒక పెద్ద సమస్య సిద్దిపేటలో జరిగింది, సమావేశం జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉంది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇందిరాగాంధీని సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ చేసేదానికి చాలామందిని తీసుకొని వెళ్ళి సిద్దిపేటలో చర్చలు జరిగినాయి పార్టీ కార్యాలయంలో. ఆ జరిగిన సారాంశంలో జరిగింది ఏమిటంటే హైదరాబాదుకు ఇందిరాగాంధీ వస్తుంది, మనమందరము మన భావజాలంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత వచ్చినది ఏమిటనంటే పోలీసు వాళ్ళు మనని బాగా హింసిస్తున్నారు, అందులో ప్రధానంగా నక్సలైట్ల వారికి మనమే ఆదరణ కలిగిస్తున్నాము, ఆహారం పెడుతున్నాము, రాబోయే కాలం మన గడ్డు రోజులు రాబోతున్నాయి కనుక మనం ఆహారం పెట్టకూడదు, వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు అనే దగ్గర ఈ నవల అది కనిపించకుండా కొద్ది స్థలంలోనే ఉంది. కానీ నవల ఎంత విస్తృతి చెందింది అనంటే ఆ అంశం మీద జరుగుతూ ఉంటుంది. కనుక ఆయనకేముంటుందనంటే మనకు తెలియని వాడికి అన్నం పెడుతున్నాము, కష్టాల్లో ఉన్నవాడికి అన్నం పెడుతున్నాము, మనని కాపాడేవాడికి అన్నం ఎందుకు పెట్టకూడదు అనేది బాసిరెడ్డి యొక్క తత్వంలో దాగిన స్వభావం. కనుక దాన్ని మనసులో ఉంచుకొని చిట్ట చివరకు పార్టీకి రాజీనామా చేద్దామనే దాకా వెళ్ళింది. పార్టీకి రాజీనామా చేద్దామనుకున్నాడు కానీ అసలు పార్టీ ఆయనకు తల్లి లాంటిది, అది తనను కాపాడింది. ఎంతగా మమేకమై దుఃఖపడతాడో మీరు ఆ నవల చదువుతున్నప్పుడు. ఈ ఇంట్లోనే లెనిన్, మావో, మార్క్స్, ఎంగిల్స్ ఫోటోలతో పాటు శ్రీశ్రీ మిగతా వారి ఫోటోలతో పాటు వాళ్ళ నాన్నగారి ఫోటో కూడా అక్కడ ఉంది. ఆ స్థాయిలో తన ఉన్న వాడికి పార్టీ కదా నన్ను ఇంత గొప్పవాడిని చేసింది, పార్టీకి ఈ ఆహారం పెట్టే విషయంలో పెట్టకూడదు, పెడితే ఏమన్నారు వాళ్ళు, అది మీ రిస్క్ తీసుకోవడం అని అన్నారు. రిస్క్ ఎట్లా అవుతుంది అని ఆయన ఆ విభేదంతోనే ఆయన రాజీనామా చేద్దామనుకుంటాడు. ఉత్తరం రాశాడు. ఇందులో చిట్ట చివరకు ఆయన సమర్పిద్దామనుకుంటాడు. ఒక అద్భుతమైన దుఃఖం ఆయనకు.
ప్రతివారికి దుఃఖం ఏమిటంటే భార్య పోయినందుకో, భర్త పోయినందుకో, కొడుకు పోయినందుకో, ఆస్తి పోయినందుకో, సంపద పోయినందుకో, లేకపోతే ఏదో ఒకటి తమకు జరిగితే పడ్డంత దుఃఖము పార్టీకి, తనకు, ప్రజలకు, తనకు జరుగుతున్న ఒక విపరీతమైన ఘర్షణను అద్భుతంగా సిద్ధారెడ్డి ఇందులో ప్రతి చాప్టర్లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఊరిలో వాళ్ళల్లో ఒక పెళ్ళి ఉందనుకోండి, పెళ్ళికి ఆటంకాలు వచ్చినాయి, తానే సొంతం వాడవుతాడు. ఇందులో చాలా గొప్ప విషయం ఏమిటంటే ఈ ఊరు వాళ్ళే పక్క బావిలో పడి అది తవ్వుతూ ఉంటారు, బావిని మొరంతో ఉన్నది పక్క ఊరు సుంకిరెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి. నేను కొన్ని పేరు రాసుకొని వచ్చాను, ఇవన్నీ చదువుతూ ఉంటే ఇక ఎక్కువ సమయం పోతుందని చేస్తే అనుకుంటున్నాను. ఇందులో ఒక 50 పాత్రలు ఉన్నాయండి. 50 పాత్రల యొక్క వ్యక్తిత్వము, ఏ పాత్రకు ఆ పాత్రనే వ్యక్తిత్వం ఉంది. ఆ పాత్రల యొక్క వ్యక్తిత్వము బాలసిద్ధారెడ్డి గారితో కలిసి ఉన్నా, వారి భావజాలం చెబుతున్నా, వాళ్ళ స్వభావాలు మాత్రం గ్రామీణ స్వభావాలను పరిరక్షించడానికి ఇక పాత్రలు, వాటి నిర్మాణ పద్ధతులు అంటే ఒక గొప్పగా మాట్లాడటానికి వీలుంది. లేకపోతే కథాకథనం, ఈ నవలలో ఉన్న కథాకథనం అంటే పాత్రల సంభాషణ మనం చూస్తే ఓ గొప్పగా మాట్లాడే ఒక అర్థం ఉంది. ఎత్తుగడ, ముగింపు అనే వాటిని చూస్తే ఒక శిల్పం, నవల శిల్పానికి ఉండవలసిన శిల్పం ఈ నవలకు ఉందా అని అంటే తెలుస్తుంది. అన్నింటికన్నా మీరు చివరి చాప్టర్ చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వస్తాడు, ఇంట్లోనే వాసం కింద పడుకుంటాడట. ఆయన ఇల్లుకు ఉండే వాసం కింద పడుకునేది నాకు బాగా నచ్చింది. ఆయన పడుకున్నప్పుడు స్వప్నం, చివరి చాప్టర్, ఆ స్వప్నంను వ్రాసింది నేను చదువుకుంటే ఆయన ఏం చదివి ఉండకపోవచ్చు కానీ, ప్రభావం చెంది ఉండకపోవచ్చు కానీ, చెలంగారి నేను అమీనా చదివాను. అమీనా వెళ్ళిపోయిన తర్వాత అమీనా కోసము రచయిత వెతుకుతాడు. ఎంత అద్భుతంగా 22 సంవత్సరాలు రాశాడు, 40 పేజీల పుస్తకం. కనుక అలాంటి సందర్భం చూసినప్పుడు ఆయన కలగన్న కళ ఒక అద్భుతమైన పోయంలాగా రాశాడు. అలాగే వాళ్ళ నాన్న పాటల్ని కూడా అద్భుతంగా తీసుకొని ప్రారంభంలోనూ ముగింపుల్లోనూ ఆ పాటలను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కనుక చివరగా తాను ఈ నవల ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటి అనే ఒక సందేశం చూసినప్పుడు ఇంతకు పూర్వం మాట్లాడిన వాళ్ళలాగానే ఈ నవలలో ఈనాడు అనేకంగా వామపక్ష భావజాలంతో ఉన్నవాళ్ళు చెల్లా చెదురైపోతున్నారు. చాప చినిగిపోయినట్లుగా చినిగిపోతున్న ఒక సందర్భం మనని వెంటాడుతూ ఉంది. కానీ బాసిరెడ్డి గారు చినిగిపోయే చాపను ఒకటి చేయాలనే స్వభావమే ఆయనకు చివరగా ఉంది. అందువలన ఈ నవలలో చివరి వాక్యాలు ఆయన అనుకున్నవి చాలా అద్భుతంగా కూడా చెప్పాడు. కనుక ఈ వాక్యాలను మీరు ఇంటి వద్ద చదవండి. ప్రతిదీ కూడా ఒక పొయిటిక్ సెన్స్తో వ్యక్తీకరిస్తాడు. ఎండింగ్ ప్రతిదీ కూడా కవి కావటం వలన ఆ కళాత్మకమైన రూపంతో చెప్పడానికి ఇది ప్రయత్నం చేశారు. చాలామందికి ఈ నాగటి తరం అనే పదం మీద కొంత వస్తుంది. నాగేటి చాళ్ళు అంటారు కదా, ఆయననే రాశాడు కదా. నన్ను చాలామంది అడిగారు, నాగేటి చాళ్ళు అని రాశాడు కదా, నాగటి తరం అదొక పెద్ద కాయిని, అదొక పదబంధం తయారు చేశాడు. నిజానికి అది నాగటి కరెక్ట్. నాగేటి అనేది వాస్తవ గ్రామీణ జీవితంలో ఉన్న పద సంపద అది. కనుక పద సంపద అనే దగ్గరికి వస్తే ఈ పుస్తకంలో నవలలో ఉన్న భాష విషయంలోకి వచ్చినప్పుడు ప్రజల భాషలోనే ఆ పాత్రలు సంభాషిస్తాయి. నేను చదివాను కేశవరెడ్డి గారి నవలలు చదువుతున్నప్పుడు ఎంత తాను రాస్తున్నా పాత్ర దగ్గరికి రాగానే రాయలసీమ, మా ఊర్లో ఉన్నాడు, నిజామాబాద్లో జీవించిన వాడు అయినప్పటికీ చనిపోయే వరకు కూడా ఆయన వ్రాసిన పాత్ర ఏదైతే ఉంటుందో చిత్తూరు భాషలోనే మాట్లాడుతుంది. సిద్ధారెడ్డి పాత్ర కూడా గ్రామీణ జీవితంతోనే మాట్లాడుతుంది. ఇంత గొప్ప నవల మనందరికీ అందించినట్టుకు ఈ రాబోయే తరానికి ఈ తరం, ఏ తరం, బాసిరెడ్డి గారి తరం అందించిన ఒక గొప్ప సంపద మా ఇందులో ఉంది. ప్రతివారికి ఏమిటనంటే చరిత్ర నిర్మాతలు ఎవరు అనే దగ్గర ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. చరిత్ర నిర్మాతలు చరిత్రను సృష్టించేవారు. అతి సామాన్యుడు కూడా ఒక గొప్ప సాహితీ చరిత్రకారుడు అవుతాడనేది ఒక భావన ఇందులో ఉంది. కనుక ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి
ఒక అసాధారణమైన సమాజానికి అందించే ఒక చరిత్రకారుడిగా నాన్నను చిత్రీకరించటం, ఆయన నాన్ననే కాదు రాబోయే కాలంలో మనందరికీ ఆయన భావజాలం నాన్నగా ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఏదో 4 మాటలు మాట్లాడినాను కానీ అంత నవలలోకి వెళ్ళలేని పరిస్థితి. దాని క్యాన్వాస్ చెప్పటానికే నాకు ఒక 20 నిమిషాలు పోయింది. ఒక్కొక్క పాత్ర దగ్గరికి వెళ్ళి మనం తలుపు తట్టి ఆ పాత్రలతో సంభాషిస్తూ ఉంటే నిజమైన బండారం మన కళ్ళ ముందే కాదు, మన ఏ ఊరిలో ఉన్నవాడైనా ఆ ఊరి ప్రజల మనస్తత్వం కూడా అందులో నిబిడీకృతం ఉందని, ఇంత గొప్ప నవల రాసిన నందిని సిద్ధారెడ్డి గొప్ప భవిష్యత్తు ఉన్న రచయితగా ఉంటాడని, ఒక నవల అనగానే రావి శాస్త్రి, నవల అనగానే మనకు మాలపల్లి అని ఒక గొప్ప నవలలుగా మనకు చెప్పారు. రాబోయే కాలంలో ఈ నవల కూడా భవిష్యత్ సమాజానికి వెలుగు చూయిస్తుందని భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. శంకరం గారు పుస్తకం గురించి సమీక్షించినప్పుడు తండ్రి ఎలాంటి పాత్ర పోషించాడు, ఎలా జీవించాడు, ఆయన ఆలోచన విధానాలన్నీ మనం చెప్తున్నప్పుడు అవన్నీ మనకు సిద్ధారెడ్డిలో కనిపిస్తాయి. 50 ఏళ్ల క్రితం సిద్ధారెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో భోంచేశాడు. ఆయన సభాముఖంగా ఒక సభలో చెప్తే కానీ నాకు జ్ఞాపకం రాలేదు అప్పుడెప్పుడో. అయితే మా అమ్మ ఏమన్నదంటే, అంటే అప్పుడు రెడ్లు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు కదా, పెద్ద స్థాయి వాళ్ళు కదా, అయ్యో ఆ రెడ్డిలో పిల్లగాడు మన ఇంట్లో తిన్నాడు, ఏమనుకున్నాడేమో, కింద కూర్చుంటే పెట్టినాం కదా, 4 మెతుకులు తిన్నాడు, ఆయనకు నచ్చిందో లేదో అన్న ఒక బాధ ఆమె వెలగక్కింది తను వెళ్ళిపోయిన తర్వాత. అంటే మా స్థితి అలాంటిది కాబట్టి, అంటే మామూలు రెడ్డిలు చెప్పులు వేసుకొని టేబుల్ మీద కూర్చొని పంచభక్ష పరమాణం తింటారు కదా అన్న ఒక ఊహ మా అమ్మలో ఉండడం వల్ల ఆ అభిప్రాయంతో అయ్యో ఆ రెడ్డిల పిల్లగాడు మన కింద పెట్టి భోజనం పెట్టాం కదా అని ఆమె బాధపడింది. కానీ ఆయన మనస్తత్వం, ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పది అంటే, పెట్టిన వాళ్ళు మర్చిపోతారే కానీ తిన్నవాళ్ళు మర్చిపోరంటారు కదా. ఆయన ఒక సభలో చెప్పుకున్నాడు, దేవదాస్ గారు ఇంట్లో నేను భోజనం చేసిన అని చెప్పేసి. ఆ దయాగుణం, ఆ ప్రేమ గుణం ఆ తండ్రి ద్వారానే అబ్బింది సిద్ధారెడ్డి గారికి. ఆ బాటలో నడుస్తున్న సిద్ధారెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నా. ఆయన ఆలోచన విధానం, కొండంత నాన్న గుండె ధైర్యం, చెరువంత అమ్మ ఔదార్యం, కొండంత నాన్న గుండె ధైర్యం, చెరువంత అమ్మ ఔదార్యం, ఇంటి కిటికీలు గోడలు కావు, ప్రేమలు అల్లుకున్న గూడు, మమతలు కలిపిన కమ్మని కూడు అన్న ఆలోచన విధానంతో జీవిస్తున్న సిద్ధారెడ్డి గారిని మరోసారి అభినందిస్తూ, ఇప్పుడు అనేక విషయాలు నవీన్ గారు, జ్ఞానేశ్వర శంకర్ గారు, సభాధ్యక్షులు అనేక విషయాలు అందులో జరిగినటువంటి ఘటనలు, ఆ పుస్తకంలో ఉన్నటువంటి అనేక విషయాలు వారు అనేకం చెప్పారు. కానీ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనందరికి కూడా కలిగేది ఏంటంటే, 75 ఎమర్జెన్సీ కంటే ముందు జరిగినటువంటి రైతాంగ పోరాటాలు, ఆ రైతాంగ పోరాటాల కంటిన్యూలో వచ్చినటువంటి విప్లవోద్యమ నిర్మాణం, ఆ తర్వాత ఆ విప్లవోద్యమ నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక ఘటనలు, ఈ ఘటనలన్నింటిలో కూడా సిద్ధారెడ్డి బాపు, బాలసిద్ధారెడ్డి పాత్రతో పాటు ఈ ప్రాంతంలో ఆ వారసత్వాన్ని కొనసాగించాలి, సిద్దిపేట ప్రాంతం, మెదక్ జిల్లా ప్రాంతంలో కూడా రైతాంగ ఉద్యమాల్ని విస్తరించాలనేటువంటి భావనతో వచ్చినటువంటి 4 విద్యార్థులు, జనార్దన్, ఆనందరావు, మురళీమోహన్ లాంటి యువకులు ఆ రోజు రైతాంగ పోరాటాన్ని విస్తృతం చేయడానికి ఇక్కడ పడినటువంటి ఒక గొప్ప చరిత్ర మన కళ్ళ ముందు కనబడుతుంది. వారు వచ్చి గ్రామాలన్నీ తిరగడం, గ్రామాల సమస్యల్ని అధ్యయనం చేయడం కోసం బాలసిద్ధారెడ్డి
చెప్పినటువంటి అనేక అనుభవాల్ని ఉద్యమానికి ఉపయోగించుకొని వారు చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కృషి మనకి ఈ పుస్తకం చూడగానే అసలు ఇలా బాలసిద్ధారెడ్డిని ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నామో ఈ నాగడితరం పుస్తకం చదువుతూ ఉంటే ఎమర్జెన్సీలో పోలీసులతో ఎన్కౌంటర్లో మరణించినటువంటి ఆర్ఈసీ విద్యార్థి జనార్దన్ మనందరికి కూడా ఈ పుస్తకం ద్వారా జ్ఞాపకం రాక తప్పదు. ఎందుకంటే ఇందులో అనేక విషయాలు, ఎందుకంటే సిద్ధారెడ్డి బాపు ఉమ్మడి కమ్యూనిస్టు పోరాటం నుండి తను చనిపోయేంత వరకు, మరణించేంత వరకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాల సంబంధించినటువంటి అనేక విషయాలు వారు చాలా స్పష్టంగా అర్థం చేసుకొని ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి అనేక అవలక్షణాలు, వాటిని సరిచేయడానికి జరుగుతున్నటువంటి ఒక పోరాటం ఆ రోజే సిద్ధారెడ్డితో ప్రారంభమైందనేటువంటి విషయాన్ని మనకి ఇలా చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో కనబడుతుంది. గ్రామాల్లో జరుగుతున్నటువంటి అనేక పోరాటాల మీద, ఆ పోరాటాలను ఎట్లా పరిష్కరించాలి, ఒక కమ్యూనిస్టు పార్టీగా సభ్యుడిగా ఆయన పడినటువంటి తపనంతా కూడా మనకి ఈ నవల్లో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ నవల ప్రతి ఒక్కరం కూడా చదవాలి, ఎందుకంటే చదవడం వల్ల మాత్రమే దాన్ని సమిష్టిగా ఈ తరానికైతే ఈ నాగటి తరం అనేటువంటిది మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి సందర్భం. అది ఇంతకుముందు వస్తుంటే నవీన్ మేము అనుకుంటున్నాం, గతంలో బయట సైకిల్ మోటార్లు దుడిచేటువంటి పరిస్థితి నుండి కార్ల మీద నీళ్లు కొట్టుకునేటువంటి తరంగా మారిపోయినాం. సైకిల్ తరం నుండి బంగారంలో అప్పుడు వస్తే ఒక కారు కనబడేది కాదు 40 ఏళ్ల కింద. ఇవాళ ఇంటి ముందు అన్ని కార్లు కనబడతా ఉన్నాయి. అంటే తరంలో వచ్చినటువంటి మార్పు, ఈ మార్పు వెనుక జరిగినటువంటి పోరాటం, ఈ మార్పు కోసం ప్రయత్నం చేసినటువంటి మనుషులు, వీళ్ళని ఒకసారి మనం గుర్తు చేసుకోవడం ద్వారా, స్ఫూర్తి పొందడం ద్వారా ఏం చేయగలుగుతామనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా పునఃసమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని నవీన్ చెప్పినట్టు డెఫినెట్గా ఈ సమాజంలో ఒక్క తుపాకీ కోసం ఇందులో ఒక 4 జీవితాలే, అసలు 4 ఎన్కౌంటర్ కావడానికి కారణం ప్రజల చేతికి ఒక ఆయుధం కావాలి, ఆనాడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఒక ఆయుధం కావాలని, ఒక్క ఆయుధం కోసం వాళ్ళు పడ్డటువంటి తపన, ఒక తుపాకీ కోసమే 4 ప్రాణాలు అర్పించినటువంటి నేపథ్యాన్ని ఇలా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎందుకంటే మనము జరుగుతున్నటువంటి అనేక విషయాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ ఆ రోజు పోరాటం విరమించిన తర్వాత ఎమర్జెన్సీని సమర్థిస్తూ చేస్తున్నటువంటి దాన్ని ప్రజలు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు. చివరికి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అనేక మంది భూస్వాములతో కూలి ఎట్లా కలిసిపోతాడు, పాలేరుతో భూస్వామి ఎట్లా కలిసిపోతాడు, దోపిడీదారులతో దోపిడీ గురవుతున్నవాడు ఎట్లా కలిసిపోతాడు అనేటువంటి ప్రశ్నల్ని, ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణలు చాలా అద్భుతంగా ఆ నవల్లో చిత్రీకరణ చాలా స్పష్టంగా జరిగింది. కమ్యూనిస్టు పార్టీ అంటే పేదల పక్షం ఉండాలి, పేదల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వస్తే ఇంత బుక్కడు అన్నం పెట్టాలనేటువంటి కమ్యూనిస్టు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి వాటిని కూడా ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ లైన్ల పేరు మీద వ్యతిరేకించేటువంటి ఒక పద్ధతిని కూడా చాలా స్పష్టంగా బాలసిద్ధారెడ్డి ఇందులో ప్రస్ఫుటంగా కనిపించింది. ఏ పోరాటానికి ఆ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అది సాధించినటువంటి విజయాలు, ఆ తర్వాత జరిగినటువంటి కంటిన్యూగా వచ్చినటువంటి విప్లవోద్యమాలు, ఇవన్నీ కూడా ఏ తరానికి ఆ తరం అశేష త్యాగాలు, మొత్తం జీవితాలన్నీ విధ్వంసమైనటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తాం. అందుకే ఈ తరంలో అవ్వలకు, బాపులకు, అయ్యలకు చాలామంది తెలంగాణ, ఇది ఒక్క నాగేటి తరం అంటే బందారం, అంకిరెడ్డిపల్లి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల చరిత్రనే కాదు, మొత్తం తెలంగాణలో తల్లడిల్లుతున్న అయ్యలవ్వల కథ. ఈ కథ
ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీటి పట్ల ఎందుకంటే సిద్ధారెడ్డి ఒక కవిగా బాలసిద్ధారెడ్డి కొడుకు కావడం వల్ల ఈ అద్భుతమైనటువంటి కథని మనం 10 మంది మీద చదివేటువంటి అవకాశం వచ్చింది. చాలామందికి కవులు లేకపోవచ్చు, వాళ్ళ అద్భుతమైనటువంటి చరిత్రలు బయటికి రాకపోవచ్చు. కానీ ఈ కథ మొత్తం తెలంగాణ ప్రాంతమంతా ఒక రకంగా చెప్పాలంటే పోరాటాలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కథని, కమ్యూనిస్టు కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కోసం పడుతున్నటువంటి తపన, గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఇలా మనం చూస్తే కుటుంబంలో పెళ్లి సమస్య కావచ్చు, కరువు సమస్య కావచ్చు, భూ సమస్య కావచ్చు, భూస్వాములకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు. ఈ సమస్యలన్నీ కూడా తన సమస్యలుగా భావించి, అంటే ఏ సమస్య వచ్చినా, ప్రజల సమస్య వచ్చినా అది నా సమస్య అనేటువంటి పద్ధతిలో వాటిని పరిష్కరించేటువంటి ఒక గొప్ప ఒక తరం మనము కళ్ళ ముందు ఇదంతా కూడా కనబడుతుంది. అనేక మంది తల్లులు, అవ్వలు, అయ్యలు మనకు అందరం కూడా జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే ఇది పోరాటాల ప్రాంతాలలో పడినటువంటి తపన, తద్వారా జరిగినటువంటి అనేక సమాజంలో వచ్చినటువంటి ఘర్షణలన్నీ కూడా దీనికి కంటిన్యూగా, ఎందుకంటే బాలసిద్ధారెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం, ఆ పోరాటంలో ఆయన పార్టీ సభ్యుడిగా ఆయన చేసినటువంటి పనితో పాటు ఆ తర్వాత రెండవ తరం జనార్దన్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి రైతాంగ పోరాటం నిర్మించడం, వారు మరణించడం, 70 తర్వాత 83, 82 ప్రాంతంలో వరంగల్ వారసత్వమే మళ్ళీ తెలంగాణలో సిద్దిపేటలో, ముఖ్యంగా మెదక్ జిల్లాలో విప్లవ ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేయడం. అప్పారావు కానీ బాబురావు కానీ ఇద్దరు కూడా వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు మళ్ళీ ఈ ప్రాంతంలో బాలసిద్ధారెడ్డి ఆశయాల్ని కొనసాగించేటువంటి క్రమం. సిద్ధారెడ్డి ఇంకొక నవల ఎక్స్టెన్షన్ కూడా రాయాలని నేను ఇంతకుముందే అంటున్నాను. ఎందుకంటే బాలసిద్ధారెడ్డికి జనార్దన్ అయిన తర్వాత కూడా జనార్దన్ ఆశయాలను కంటిన్యూ చేస్తున్నటువంటి అప్పారావు లాంటి వాళ్ళతో కూడా వారికి పరిచయాలు ఉన్నాయి. అప్పారావుతో పాటు ఇక్కడ పనిచేసినటువంటి అనేక విప్లవ ఉద్యమ నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు, జనార్దన్ పరిచయాలని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో ఇక్కడ జరిగినటువంటి పోరాటాలు, ఆ పోరాటాల తర్వాత వచ్చినటువంటి స్తబ్దత, ఆ స్తబ్దత వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక ఘటనలు, ఈ ఘటనల మధ్య ఈ అన్ని ఉద్యమాలకి ఒక వారధిగా ఉన్నటువంటి అనేక మంది పడుతున్నటువంటి, తల్లడిల్లుతున్నటువంటి చరిత్ర తప్పకుండా రికార్డు కావాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇలా సుబ్బారావు పాత్ర కూడా ఉన్నట్టుంది. ఆయన కీలకము సుబ్బారావు, మాకు కూడా సుబ్బారావు పరిచయమే. సుబ్బారావేనా టైపిస్ట్? టైపిస్ట్ కాదు, టైపిస్ట్ కేంద్రం ఉండే సుబ్బారావు అని సిఐడిలో ఉండే. ఆయన అందరినీ, మాకు కూడా అంటే ఆ తరాన్ని, జనార్దన్ తరాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టిండో ఆ తరం వచ్చిన తర్వాత మాకు కూడా కొంత పరిచయమే సుబ్బారావు. ఆయన రిటైర్ అయినా కూడా కంటిన్యూ అయ్యిండు. కాబట్టి ఇటువంటి అనేక విషయాలు ఈ నవల చదువుతున్నంతసేపు మనకు చరిత్ర కళ్ళ ముందు కనబడుతుంది, విషయాలు స్పష్టంగా కనబడతాయి, సమాజంలో ఉన్నటువంటి సంక్షోభం కళ్ళ ముందు ఉంటుంది, పరిష్కారానికి చేయాల్సినటువంటి తపన మన కళ్ళ ముందు ఉంటుంది. ఇంత మంచి నవల మరి మనందరికీ అందించినందుకు సిద్ధారెడ్డికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ అందరినీ తలుచుకునేటువంటి, బాపు పేరు మీద మనందరినీ తలుచుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చినటువంటి మనస మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చరిత్ర రాయకపోతే తరాలకి మనం ఏం చెప్తాం? చరిత్ర ఉంటేనే కదా ఎన్నో మలుపులు తిరగడానికి, ఎన్నో ఆలోచనలు తిరగడానికి అవకాశం ఉంటుంది. సిద్ధారెడ్డి గారు నవల ప్రారంభంలోనే ఒక మాట అన్నాడు, భూమి గొప్పదే కానీ మనుషులకు కొట్టాటలు పెట్టిస్తుంది. భూమి గొప్పదే కానీ మనుషులకు కొట్టాటలు పెట్టిస్తుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే మానవుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కాలాలు మారవచ్చు, వ్యవహారాలు మారవచ్చు, కానీ అదే చరిత్ర అన్నాడు. ఇవాళ కూడా అదే పరిస్థితి. దేవిప్రసాద్ గారు చెప్పిన విషయాలు కూడా దాదాపు మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. రేపు అలాగే ఉంటే ఎట్లా?
అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా మరో నవల రావాలని కోరుకుంటున్నారు కదా. వాస్తవాలు బయటకు రావాలి, వాస్తవాలు మనం తెలియజేయాలి, తరాలు చదివేటట్టుగా, వాళ్ళు మార్పు వచ్చేటట్టుగా అని తెలియజేస్తూ, జరుగుతున్న దేశపతి గారు లేకపోతే ఆ సభ చప్పగా సాగేది. నేను చాలా సభలు దూరంకి వెళ్ళి మూలకు కూర్చోండి ఆయన పాట వినేవాడిని. ఆయన రాలేదు అని తెలియగానే కొద్దిగా ఇబ్బంది పడేవాడిని. అట్లా నాలో చాలామంది రాలేదా, దేశపతి గారు రాలేదా అని చెప్పేసి వెతికేవాళ్ళు ఆయన కోసం. ఆలస్యంగా వచ్చినా ఆయన కనిపించకపోయినా. అట్లా ఉద్యమాన్ని ఉరుతొలగించిన దేశపతి గారి ప్రసంగం ఉంటుంది ఇప్పుడు. వేదిక మీద ఉన్న మిగతా సాహిత్య మిత్రులు, ముందున్న సిద్ధారెడ్డి గారి కుటుంబ సభ్యులు, మంజీరా రచయితల సంఘ సభ్యులు, బందారం వాస్తవ్యులు, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. బాలసిద్ధారెడ్డి గారికి సిద్ధారెడ్డి గారు అందించినటువంటి గొప్ప నివాళి ఈ పుస్తకం. ఈ పుస్తకావిష్కరణ బందారంలో ఇక్కడ ఇట్లా జరగడం నిజంగా కూడా ఆయనకు ఘనమైన నివాళి. ఈ బందారంతో నాకు అనుబంధం ఉంది. అనేక సార్లు నేను ఈ ఊరికి వచ్చిన, అనేక సందర్భాల్లో మాట్లాడిన, పాడిన. నేను వచ్చిన నేపథ్యం వేరు. నేను ఒక పురోహిత బ్రాహ్మణ కుటుంబంలోంచి నేను వచ్చినాను. నాకు వ్యవసాయిక జీవితం తెలియదు, గ్రామం కూడా అంత ఎక్కువగా తెలియదు. నాకు వాటన్నిటిని పరిచయం చేసింది సిద్ధారెడ్డి సార్. బందారం కనిపించిన మందారం అని దేవిప్రియ సిద్ధారెడ్డి గారి గురించి అన్నారు. ఆ మందారానికి ఎరుపుని, ఆ మందారం ఎరుపు ఏమిటి, ఆ మందారంకు ఉన్న పరిమళం ఏమిటంటే అది బాలసిద్ధారెడ్డి గారు. అది లేకుండా ఆ ఎరుపు లేదు, ఆ పరిమళం లేదు. తండ్రి ఇప్పటికీ సార్లో ఇంకా సజీవంగా ఉన్నాడు. ఆయన అంత సజీవంగా దర్శిస్తున్నాడు. ఆ జ్ఞాపకాలన్నింటినీ కూడా, తండ్రి సాహసగాథల్ని, ఆయన వ్యక్తిత్వానికి ఉన్న అనేక విశిష్ట కోణాలన్నింటినీ కూడా చాలా తడితడిగా యాదుంచుకొని ఈ పుస్తకంలో అట్లా సారు పరుచుకుంటూ పోయిండు. బాలసిద్ధారెడ్డి గారిని నేను కూడా చూసిన కనుక, ఆయనతో గడిపిన కనుక, నన్ను చూడంగానే చాలా ప్రేమ చేసేది. నేను పాటలు పాడతాను కనుక రాగానే నన్ను చూడంగానే ఒక పాట ఎత్తుకునేది. ఆయన నన్ను చూడంగానే ఒక పాట మొదలుపెట్టేది. అంటే ఆయన ఎప్పుడో వెలిగిస్తే ఇంకా వెలుగుతూ ఉన్న కాగడాలాగా ఉండేవాడు. ఆయన ఈ కాలంలో ఉన్న ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటపు ఆ చైతన్యము, అది సృష్టించినటువంటి ఆ ఉద్విగ్నత, ఆ వాతావరణంలోనే బతికాడు ఆయన. ఆ తర్వాత కూడా దాన్ని అట్లా ఆ చైతన్యాన్ని కాపాడుకుంటూనే బతికినాడు. ఆ కాలంలోనే బతికినాడు ఆయన. ఆ తలపులతోనే బతికినాడు, ఆ స్మృతులతోనే బతికినాడు. మేమెవరం వచ్చినా కానీ కూర్చుని ఆయన అవే మాట్లాడేది. ఈ పుస్తకంలో నాకు సార్ ఒక మంచి కవిత రాసింది ఇంతకుముందు, బాలసిద్ధారెడ్డి గారు. నాకు సార్ కవితలలో చాలా ఇష్టమైన కవిత అది. ఏమిచ్చిండు బాపు, ఎవరైనా అంటారు కదా ఏం ఆస్తిపాస్తులు ఇచ్చిండు అదా ఇదంటే, ఒడువనిదే దంగనిదే ఇచ్చిండు, రేషం ఇచ్చిండు అని చెప్తాడు. దీంట్లో బాలసిద్ధారెడ్డి గారి రేషం అడుగడుగున కనిపిస్తుంది. ఎంత రేషం గల్లోడు అనేది. ఆయన తల వంచుకొని బతికే మనిషి కాదు. ఎక్కడ ఏం జరుగుతున్నా మనకెందుకు లేని తల వంచుకొని పోయే మనిషి కాదు. నిప్పులోకి దుంకుతాడు, నిప్పుల్లోకి దుంకే స్వభావం అయింది. ఒక తిరుగుబాటుదారుగా నాకు అద్భుతంగా దీంట్లో బాలసిద్ధారెడ్డి గారు దర్శనమిస్తారు. ఈ పుస్తకం మొత్తం కూడా ఒక తిరుగుబాటుదారుగానే కాకుండా, సార్ నాగటి తరం అన్నారు కదా పుస్తకం పేరు. నాగలి ఒకటి భూమితో ఉన్న సంబంధానికి గుర్తయితే, రెండవది నాగలి ఇక్కడ జరిగిన భూపోరాటాలకు గుర్తు. ఆ భూపోరాటాల తరం ఆయన. ఎందుకంటే ఇంట్లోకి రాగానే కనిపించే పుస్తకం ఈ బందారంలో ఉన్న బంచరాయి భూముల్ని ఆయన నాగలి కట్టి దున్ని ఇక్కడ భూమి లేని వాళ్లకు పంచినప్పటి ఆ ఫోటో అక్కడ కనబడుతుంది.
నిజంగా ఆ సంఘటన నాకు ఇలా చదువుతుంటే గగురు పొడిచింది. ఎంతోమంది పోలీసులు వెనక దొర వాళ్ళంతా మోహరించి ఉంటే ఒక బక్కపల్సని రైతు గుండె దిటవుతోని పోయి ఆ నేల మీద నిలబడి ఈ భూమి మాది అని గర్జించి నాగలి కట్టించి భయపడి పారిపోతున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి నిలబెట్టి తుపాకులకు ఎదురుగా నడిచాడు ఆయన. ఎంత ధైర్యాన్ని ప్రదర్శించాడని చెప్పి నాకు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం, ఆ తెగువ అంటే ధర్మం ఇస్తుందని చెప్తాడు ఒక చోట. ధర్మం కోసం నిలబడడంలో ఆ తెగువ వస్తుందని ఒకసారి చెప్తాడు. ఆ తెగువ మనకు పదే పదే కనబడుతుంది ఈ పుస్తకంలో. ఒకసారి మనం ఏం చేయలేకపోతాం, ఆయన యొక్క ఏం చేయలేని నిస్సహాయ క్షణాలు కూడా ఉన్నాయి. ఊళ్ళో పెద్ద మనుషులంతా కూడా పంచాయతీలు పెడుతున్నారు, దడవతులు వేస్తున్నారు, ఏం చేయలేని పరిస్థితి. ఏం చేసింది తెలిసిన సిద్ధారెడ్డి గారు అంటే, ఆ బాలసిద్ధారెడ్డి గారు ఊరుకోడు, ఆయన రాసి పెట్టిండి ఎవరెవరికి ఎంత జుర్మానేసారు, లిస్ట్ చేస్తూ పోయింది ఆయన. చివరికి ఒక రోజు పోయి ఊరి నడి మధ్యన నిలబడి అది చదువుడు మొదలుపెట్టిండు అంతే. ఎవరెవరికి పంచాయతీ అయితే ఎంతెంత దడవతు పెట్టించారు, ఎంతెంత జుర్మానా వేసారు, ఎట్లా దొబ్బిండ్రు అది చదివింది మొత్తం. చదివినందుకు వచ్చి ఆయనను కొట్టినా నిలబడ్డాడు. చివరికి ఊరంతా కూడా ఒకటై వాళ్ళు తల వంచుకునేటట్టు చేసింది. ఇట్లా ఒక అడుగు ముందుకేసి ఆ నిపుల గుండంలోకి దుంకి ఎదిరించాడు ఆయన. ఎంత శక్తిని సముపార్జించుకున్నాడు సిద్ధారెడ్డి గారు అంటే, బాలసిద్ధారెడ్డి గారు. నాకు ఆయన వ్యక్తిత్వం చాలా, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కూడా ఆయనకు బాగా తెలుసు. అంకిరెడ్డిపల్లె దొర జితగాన్ని కట్టేస్తే ఈయన పార్టీ ఆఫీస్లో ఉన్నాడు, విషయం తెలిసింది. పోదామా విడిపిద్దామంటే పోవుడు ఎందుకు, చిట్టిరాసి పంపుతా అన్నాడు. చిట్టిరాసి కింద బాలసిద్ధారెడ్డిని సంతకం పెడితే గజ్జు అని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ స్థాయికి సిద్ధారెడ్డి గారు తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు. ఆ వ్యక్తిత్వాన్ని ఆయన పెంచుకున్నాడంటే ఆయన నిలబడ్డాడు, తను నమ్మిన విలువలకు నిలబడ్డాడు. ఆయన నిలబడడం వల్ల ఆ శక్తి ఆయనకు వచ్చింది. అది నాకు అపురూపంగా అనిపించింది. కత్తులు కన్నీళ్ళై జీవించమన్న బాపుకు అవ్వకు అని భూమి స్వప్నం అంకితం ఇస్తూ సార్ అన్నాడు. నాకు కత్తులు అంటే బాలసిద్ధారెడ్డి గారు, కన్నీళ్ళు అంటే రత్నమ్మ గారు అని అర్థం చేసుకున్నా. కానీ బాలసిద్ధారెడ్డి గారి జీవితంలో కూడా ఎంత కన్నీరు ఉన్నది ఇక్కడ చదివినప్పుడు. ఆయన ఒక అనాథలాగా పెరిగాడు. రేషం అని ఇంతకుముందు బాగా రేషంగల్లో కనుక వదిన పాసిపోయిన బువ్వ పెడితే రేషంతో తలెత్తేసి వెళ్ళిపోయిండు. అట్లా వెళ్ళిపోతే ఎట్లా కష్టం, మళ్ళీ తెల్లారొచ్చి ఇంట్లో తినాలి కదా. అదేం ఆలోచించలేను. పోయి పొలం దగ్గరనే ఉండి అక్కడనే దొరికిందల్లా తింటూ పొలం దగ్గరనే ఉన్నాడు. అంతరేషం. ఆయన తల వంచుకునేటువంటి మనిషి కాదు. ఒకటి గొప్ప రేషంగల్ల మనిషిగా, తిరుగుబాటుదారుగా, ఆ సాయుధ రైతాంగ పోరాటం ఇచ్చినటువంటి విలువలకి ఒక కొనసాగింపుగా నిలబడ్డవాడుగా, తర్వాత కులం హద్దుల్ని దాటినవాడుగా. మొట్టమొదట భూపాలను తీసుకొని వచ్చి ఆయన పరిచయాలు చేయిస్తూ తాటితోపులోకి వచ్చి కళ్ళు దాగిన తర్వాత ఎవరో వచ్చి పలానా మాదిగా ఆయన చనిపోయిండు అని చెప్తే తాను స్వయంగా పోయి ఆ అంత్యక్రియలకన్నీ నిలబడి చేసిండు. ఆ పక్క వాళ్ళు ఎవరో పాలివాళ్ళు రాకుంటే పోయి వాళ్ళను కన్విన్స్ చేసి ఇది పగలు పెట్టుకునేటువంటి విషయం కాదు ఇది. ఆయన చాలా చోట్లల్లా అంటే సమస్యల్ని పరిష్కరించడానికి తనదైన ఒక జీవన అనుభవంలోంచి ఒక తాత్విక సూత్రాన్ని చెప్పి విడమర్చి ఆ చిక్కుముడిని విప్పి అతనికి జీవితానికి సంబంధించిన సరైన ఒక అవగాహన. అంటే ఇప్పుడు మనం కౌన్సిలింగ్ అని ఏదో అంటుంటే దరిద్రపు మాట అనుకోండి, కానీ అసలైన జీవితానుభవంలోంచి ఆ మనిషి ఎట్లా ఒక మనిషికి జీవితం యొక్క విలువను ఎట్లా తెలుపుతాడు అనడానికి ఇందులో చాలా చోట్ల బాలసిద్ధారెడ్డి అద్భుతంగా కనిపిస్తాడు అక్కడ. అట్లా ఆ కులం హద్దుల్ని దాటాడు. తర్వాత తను అందరూ పటేల్ అని పిలుస్తారు. కానీ గడ్డి తీసుకురావడానికి పోతే మోపు కట్టిస్తే స్వయంగా మోపు కట్టుకొని వస్తాడు. అయ్యో పటేలా నువ్వు మోసుకొస్తున్నావు ఏంటంటే పని చేసుకోవాలి అంటాడు. ఒకనాడు ఎవరు పని చేసేందుకు ఎవరు లేకుంటే మళ్ళీ నేను పని చేసుకోవాలి కదా, కనుక పని చేసుకునే అలవాటు నాకు ఎప్పటికి ఉండాలని పనిని ప్రేమించాడు, భూమిని ప్రేమించాడు. అంతరాలు ఉంటే సహించలేదు, అంతరాలకు వ్యతిరేకంగా తిరగబడ్డాడు, నిలబడ్డాడు. పోలీసుడు వస్తే కూడా జీపు నాపి ఎస్ఐని గల్లబట్టి నిలదీసి తలపడ్డాడు. ఇట్లా అడుగడుగున ఆ తిరుగుబాటు, ఆ చైతన్యం కనిపిస్తుంది. ఆ తర్వాత తన తరం అయిపోయింది, పోరాటం అయిపోయింది, తన పార్టీ కూడా చల్లారింది. కానీ కొత్త తరం లేచింది, కొత్త అవగాహన లేచింది, కొత్త పోరాటం పుట్టింది. మళ్ళీ ఆ పోరాటాన్ని ప్రేమించింది. అది గొప్పతనం సిద్ధారెడ్డి. ప్రేమించడమే కాదు, తన పార్టీ నిసారం అయిపోయి తన పార్టీ వెనక్కు మళ్ళుతుంటే, తిరోగమన పద్ధతిలో ఉంటే మీరు వాళ్ళకి ఎట్లా అన్నం పెడుతున్నారు, వాళ్ళు తుపాకీ పెడుతున్నారు అంటే మనం కూడా పట్టినాం కదా తుపాకీ అంటాడు. మనం కూడా పట్టినాం కదా తుపాకీ.
ఆనాడు అన్నం ఎట్లా గోడు పెట్టకపోతే ఎట్లా? ఉడుకు రక్తం వాళ్ళు తిరగబడుతున్నారు, మనం సిగ్గు తెచ్చుకోవాలి కదా, మనం మన స్వభావాన్ని కోల్పోయినాం కదా అని చెప్పి రాజీనామా చేద్దాం అనుకున్నాడు. కానీ రాజీనామా చేసేటప్పుడు కూడా ఆయన పార్టీ సభ్యత్వ కార్డును కట్ చేసుకొని ఒక మౌంట్ మీద పెట్టుకొని దాన్ని తీసుకుపోయి ఫ్రేమ్ కట్టించుకొని తీసుకొచ్చి పదే పదే కన్నీళ్లతో చూసుకుంటాడు. ఇదే విషయం నేను వట్టికోటాళ్ళవారు స్వామి, ఆయన కూడా ఆ సభ్యత్వ కార్డును పట్టుకొని బాధపడతాడు. ఒక కమ్యూనిస్టును ఆ పార్టీ సభ్యుని అని చెప్పుకోవడానికి గర్వపడ్డారు, పార్టీని తల్లిలాగా భావించారు. ఆ విలువల్ని వాళ్ళు కొనసాగించినారు. పార్టీలు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉద్యమాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మానవత్వం ఒకటి ఉండాలి కదా, మానవ సహజ స్వభావం ఉండాలి కదా, మంది ఏడుస్తుంటే కదిలే స్వభావం ఉండాలి కదా, పోయి ఆదుకునే స్వభావం ఉండాలి కదా. ఊళ్ళో దళితులకు తినేటందుకు తిండి లేదంటే దొర జొన్నలు పోయకుంటే తన భార్య కంటే తీసుకుపోయి గిరివి పెట్టిండు షావుకార్ దగ్గర. షావుకార్ దగ్గర గిరివి పెట్టి జొన్నలు పోయించిండు. పాపం కొంచెం గురిసినా ఆమె ఇచ్చింది. ఈ లక్షణం అని ఉండాలి కదా, దీనికి పోరాటం కావన్నా, దీనికి సిద్ధాంతం కావన్నా, దీనికి ఎవరో చెప్పన్నా. ఈ లక్షణం కూడా కోల్పోతున్న తరం ఇప్పుడు ఉన్నది. ఆ నాగడి తరంలో ఆ తిరుగుబాటు ఉన్నది, కులం హద్దుల్ని దాటే తత్వం ఉన్నది, శ్రమను గౌరవించే తత్వం ఉన్నది, మనుషుల్ని ప్రేమించే తత్వం ఉన్నది, మంది కోసం బతికే, ఊరును ప్రేమించే, విలువల్ని ప్రేమించే, గట్టిగా నిలబడే ధైర్యం, ఇవన్నీ కూడా అంటే నొప్పిని అనుభవించి వచ్చిన కనుక ఆ జీవితం విలువ తెలిసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు మాత్రం నిజంగా ఎంత పిరికితరం వస్తుంది, ఎంత మెతకతనం వస్తుంది, ఎంత తలవంచుకొని బతుకుతున్నాం, చిన్న చిన్న లౌల్యాల కోసం ఎంత లొంగిపోతున్నాం, ఎంత అసహ్యంగా ఉన్నామని చాలా ఇప్పుడు సందర్భం మీద చాలా కోపం, చాలా అసహ్యం కలుగుతుంది. కానీ ఒక గొప్ప చరిత్ర ఇందులో రికార్డ్ అయింది, ఒక గొప్ప వ్యక్తిత్వం రికార్డ్ అయింది. సార్ ఒక మాట అన్నాడు, మా బాపు నాకు హీరో, మా బాపు నాకు హీరో. ఆయన దున్నినా అద్భుతమే, చేను ఓసినా అద్భుతమే, ఆయన మట్టిని ముట్టుకున్నా అద్భుతమే, ఆయన పాట పాడినా అద్భుతమే. మా బాపు నాకు యాదికి వస్తున్నాడు, మా బాపుని నేను మర్చిపోలేదు, అందుకని మా బాపుని నేను సజీవంగా ఇట్లా నాగటి తరంగా అక్షరబద్ధం చేసిన అన్నాడు. కవిని గన్నట్టి గర్భంబు ధన్యంబు అని జాషువా అన్నట్టు తన జీవితం ద్వారా ధన్యుడవడమే కాకుండా తనకు కొనసాగింపుగా సిద్ధారెడ్డి గారిని కూడా సమాజానికి ఇచ్చిన బాలసిద్ధారెడ్డి గారు ధన్యులు. నమస్కారం. అక్షరాల నేటి నిజం, బాపు సిద్ధారెడ్డి గారి హీరోనే. ఎందుకు చెప్తున్నానంటే ఉన్న అన్నీ అందులో ఆయనలో ఉన్నాయి. రోషం ఉంది, కోపం ఉంది, సమన్వయం ఉంది, నిజాయితీ ఉంది ఈ సిద్ధారెడ్డిలో. ఆ సిద్ధారెడ్డిలో ఏముందో ఈ సిద్ధారెడ్డిలో కూడా అవే ఉన్నాయి. నాకు సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రభుత్వం నిధి కేటాయించింది, ఆ నిధి కేటాయించి సభలు జరపమంది, సభలు జరుగుతూ ఉన్నాయి. నాకు ఒక మిత్రుడు అన్నాడు, ఏంటయ్యా ఆయన పట్టించుకుంటలేడు, ఆలోచిస్తలేడు మా గురించి, ఇవ్వచ్చు కదా, ఇస్తే ఏమైపోతుంది, ఆయన గొప్ప మునిగిపోతుందా, బోల్డంత డబ్బు ఉంది, బోల్డంత నిధి ఇచ్చిండు గవర్నమెంట్, ఖర్చు పెట్టచ్చు కదా, వెనక ముందు అవుతుండే ఏంటిది అని ఇవన్నీ కామెంటరీస్ అన్నీ నాకు వినిపిస్తున్నప్పుడు నాతో కూడా చాలామంది నువ్వు చెప్పొచ్చు కదా, నాకేం సంబంధం లేదని నేను చాలామందికి. అయితే విషయం ఏమిటంటే ప్రభుత్వం ఒక దిక్కు చెప్తా ఉంది, ఈ నిధికి సరిపోకపోతే ఇంకా ఇస్తా, గొప్పగా చేయాలి సభలు అని చెప్పేసి తనకు చెప్తే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇచ్చిన నిధి ఏదైతే ఉందో అందులో ఖర్చు పెట్టగా మిగిలింది ప్రభుత్వానికి అప్పచెప్పాడు. ఇది పరిస్థితి, ఇది ఆయన నిజాయితీ. తండ్రిలో ఉన్న గుణాలన్నీ, అంటే ఎంతటి నిజాయితీ ఉంటే, ఎంత పట్టుదల ఉంటే, ఎంత రోషం ఉంటే, ఎంత పగడబందీగా ఉంటే కనుక చేయగలుగుతాడు ఎవరైనా కానీ. ఆ గుణాలన్నీ సిద్ధారెడ్డిలో ఉన్నందుకు సంతోషిస్తూ, నేను దాదాపు చాలా కాలం రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, జర్నలిస్టుల కోసం కృషి చేస్తున్న